నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 188వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళ్లే ముందు గత వారం 187వ ఎపిసోడ్లో వచ్చినటువంటి కొన్ని కమెంట్స్ చూద్దాం. సో చూసారు కదా, ఇది 187వ ఎపిసోడ్లో వచ్చిన కమెంట్స్ అవి. ఇప్పుడు ఈ వారం ఎపిసోడ్లోకి వెళదాము. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్ ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నాన్ని సబ్స్క్రిప్షన్ ద్వారా ఆదరించండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇక ఈ వారం డెవలప్మెంట్స్లోకి వెళదాము. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్లో ఫస్ట్ అంశం ఈ వారం కనబడుతున్నది ప్రధాని నరేంద్ర మోదీ మారిషస్ పర్యటన. మారిషస్ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఆయన వాళ్ళ నేషనల్ డేని పురస్కరించుకొని ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. మారిషస్ అత్యున్నత పౌర పురస్కారాన్ని నరేంద్ర మోదీ గారికి అందించడం జరిగింది. నిజంగా ఈ జాబితా తీస్తే ఇప్పటివరకు భారత ప్రధానులు అనేక మంది వచ్చారు, కానీ ప్రధాని నరేంద్ర మోదీ గారికి దక్కుతున్నటువంటి అంతర్జాతీయ గౌరవం చాలా ఎక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా దేశాలు, గల్ఫ్ కంట్రీస్ దగ్గర నుంచి ప్రతి దేశం నుంచి దాదాపుగా ప్రతి పేరెన్నికగన్న దేశము నరేంద్ర మోదీ గారికి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ని, వాళ్ళ దేశంలోని ప్రముఖమైన అవార్డ్స్ని ఇస్తూ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు కూడా ఈ మారిషస్ కూడా అట్లాంటి ఒక పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. సో మారిషస్ పర్యటన గురించి గిరిధర్ గారు ఏం చెప్తారో విందాం. సార్, మారిషస్ పర్యటన గురించి వివరాలు ఏంటి, దీని నుంచి వచ్చినటువంటి టేక్అవేస్ ఏంటి? సాయి, మోదీ గారి మారిషస్ పర్యటన కంటే ముందర నేను ఫస్ట్ మన ప్రేక్షకులకి క్షమాపణ చెప్పుకోవాలి. నా స్పీకర్ వాల్యూమ్ సరిగా లేదు, నా మైక్ వాల్యూమ్ సరిగా లేదని చాలా మంది దాంట్లో లాస్ట్ టైం ప్రశ్న వేశారు. నాకున్న టెక్నాలజీ తోటి నాకు వీలైనంత చేస్తున్నాను. దీంట్లో కొంత తేడా వచ్చినా నన్ను వాళ్ళు క్షమిస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఉన్నది రిమోట్ ప్లేసెస్ లో ఉంటున్నాను కాబట్టి బహుశా దీంట్లో కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తుండొచ్చు. స్టూడియోలో ఉన్నంత క్లారిటీ రాకపోవచ్చు. విఘ్నులైనటువంటి వాళ్ళు క్షమిస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ నేను కూడా మీ తరపు నేను క్షమాపణలు అడుగుతున్నాను సార్. ఎందుకంటే టెక్నాలజీ పరంగా చాలా అంశాలు ఇందులో మునిపడి ఉన్నాయి. గిరిధర్ గారు ఎప్పుడు ట్రావెల్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇంకోటి మైక్లు అవి ఇవి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అప్పటికి ఎడిటింగ్లో చాలా ప్రయత్నాలు చేసి దాన్ని కొంత కవర్ చేసే ప్రయత్నం మా టీం కూడా చేస్తూ ఉన్నారు. బట్ స్టిల్ దెర్ ఈస్ ప్రాబ్లం. దాన్ని అతి త్వరలోనే కొంత అధిగమించే ప్రయత్నం చేస్తామని నేను చెప్తున్నాను సార్. అండ్ నేను ఫస్ట్ సారీ చెప్తాను, మీరు కాదు చెప్పాల్సింది. యా ప్లీజ్ సార్. మన ఉద్దేశం ఏంటంటే ఎక్కడున్నా కానీ మిస్ అవ్వకుండా చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో కొద్దిగా క్వాలిటీ తక్కువైనా కానీ మిస్ అవ్వకూడదు అని మనం ప్రయత్నం చేస్తున్నాము. అది మన ప్రేక్షకులు ఆ దృష్టిలో మనల్ని క్షమిస్తారని భావిస్తాం. ఇప్పుడు మారిషస్ పర్యటనకు వెళ్దాం. మోదీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు సరే ప్రోటోకాల్ అఫ్కోర్స్ చాలా చిన్న దేశం, భారతదేశం అంతటి పెద్ద శక్తివంతమైన దేశం. అక్కడి నుంచి ప్రధాని వెళ్తే కనుక వాళ్ళు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. వాళ్ళ ప్రెసిడెంట్ ధరంవీర్ గోకుల్ అన్నటువంటి ఆయన భార్య బృందా గోకుల్ వీళ్ళిద్దరు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చి ఆయన రిసీవ్ చేశారు. తర్వాత ఆయనకు భవ్య స్వాగతం అఫీషియల్ గా ఆయన పలికారు. వాళ్ళకందరూ లిటరల్గా చూస్తే వాళ్ళ క్యాబినెట్ అంతా కూడా ఎయిర్పోర్ట్కి వచ్చింది. కాబట్టి ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్, చాలా అద్భుతమైనటువంటి రిసెప్షన్ అక్కడ వచ్చింది. అది మోదీ గారు కూడా ఏంటంటే ఒక సాంస్కృతిక పరమైనటువంటి అవినాభావ సంబంధాలు ఉన్నటువంటి దేశాన్ని విజిట్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. మనమందరం ఒకటే కుటుంబం అని చెప్పారు. ఏదో నేను వేరే దేశానికి వస్తున్నట్టు కాదు, మనమందరం ఒకటే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళమని ఆయన అభివర్ణించారు. పైపెచ్చు అక్కడ వాళ్ళకి ఇచ్చినటువంటి గిఫ్ట్స్ కూడా ఆయన చాలా దివ్యంగా భవ్యంగా ఉన్నాయి. ఫస్ట్ మనకు మొన్ననే జరిగినటువంటి కుంభమేళాలో జరిగినటువంటి త్రివేణి సంఘంలో నీళ్లు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు, వాళ్ళ ప్రెసిడెంట్కి ఇచ్చారు. అలాగే మనం చూస్తే కనుక మనకు మర్ఖానా అని చెప్పేసి ఒక సూపర్ ఫుడ్ బీహార్ నుంచి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు. ఎందుకంటే అక్కడ వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు, ఇక్కడ మన బీహారు ఇటువంటి ప్రాంతాల నుంచి ఇండెంచర్ లేబర్ గా అప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి వాళ్లకు ఆ విధమైనటువంటి ఒక కనెక్షన్ ఏర్పడడానికి ఆయన ప్రయత్నం చేసి ఇచ్చారు. అలాగే మనం చూస్తే కనుక ఆయన భార్యకు, అంటే ఫస్ట్ లేడీ ఆఫ్ మారిషస్, ఆవిడకు ఒక బనారస్ సారీ గిఫ్ట్ చేశారు ఆయన. సో కాబట్టి ఇది ఒక కల్చరల్ కనెక్షన్ ని మెయింటైన్ చేసే దిశగా ఆయన ప్రయత్నాలు చేశారు. అంతేకాదు అక్కడ గంగా తాలావ్ అని ఒకటి ఉన్నది, వాళ్ళు గంగా తాలావ్ అనే పేరు పెడతారు. ఇన్ఫాక్ట్ అక్కడ మంత్రాలు కూడా భిన్నంగా ఉంటాయి. మనకు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయంటే మారిషస్ 13వ జ్యోతిర్లింగం వాళ్ళు అక్కడ భావిస్తారు. అక్కడ ఉన్నటువంటి శివాలయం ఒకటి ఉన్నది.
దాన్ని మంత్రాల్లో కూడా మొరేశ్వరాయ నమః అని చెప్పి వాళ్ళు మంత్రాలు కూడా చెప్పి చేస్తుంటారు. కాబట్టి అక్కడ ఆయన గంగా తాలావుకి వెళ్ళారు మోదీ గారు, అక్కడ వెళ్ళి ప్రార్థన చేశారు. ఈ పుష్కర నీళ్లు తీసుకెళ్లి అక్కడ కూడా గంగా తాలాలో కలిపారు ఆయన. దాన్ని అఫ్ కోర్స్ బ్రిటిష్ వాళ్ళు, యూరోపియన్స్ దాన్ని గ్రాండ్ బసీన్ అని చెప్పి పేరు పెట్టారు అప్పట్లో. కానీ దాన్ని గంగా తలావ్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి హిందువులు దాన్ని వర్ణించుకున్నారు, దాని పేరు పెట్టారు. అంతేకాదు ఈయన అక్కడ వెళ్ళినటువంటి ఈయన డెలిగేషన్ ఎవరైతే వెళ్ళారో వీళ్ళందరూ కూడాను చాలా కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నారు. దాంట్లో మనం చూసామంటే కనుక వాళ్ళ సివిల్ సర్వెంట్స్ 500 మందికి భారతదేశంలో ట్రైనింగ్ ఇస్తామని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నారు. అలాగే వాళ్లకు నీటి సరఫరా, ఎందుకంటే చిన్న ఐలాండ్ కదా, చిన్న దీవి, అక్కడ వాటర్ డిసలినేషన్ ప్లాంట్ కావాలి, లేదా మనకు ఆ వర్షపాతాన్ని నిలువ చేసుకొని దాంతో మనం నీళ్లు వాళ్ళు సప్లై చేసుకోవాలి. నీటి యొక్క సమస్య అన్నది ఈ దీవులలో అన్నింటిలో ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఒక క్రెడిట్ లైన్ మనం ఇస్తున్నాము. రమారమి ఒక 500 కోట్ల రమారమి 487 crores, అది మనం వాటర్ పైప్ లైన్స్ కి ఆయన ఒక ఎంఓయూ సంతకాలు పెట్టారు. అలాగే రెండు దేశాలు కూడా వారి వారి కరెన్సీస్ లో వాణిజ్యము లావాదేవీలు చేసుకునే దిశగా ఈ ఒక ఒప్పందం కూడా జరిగింది. అది అలాగే అక్కడ ఇండస్ట్రీ, మన దేశంలో ఇండస్ట్రీకి ఎంఎస్ఎంఈలకు బూస్ట్ ఇచ్చే దిశగా కొంత దీని గురించి ఎంఓయూలు సంతకాలు పెట్టుకున్నారు. అన్నిటికంటే నా దృష్టిలో చాలా కీలకమైనటువంటి ఎంఓయూ సంతకం వీళ్ళిద్దరు ఏం పెట్టారంటే, ఫైనాన్షియల్ క్రైమ్స్ కు సంబంధించి ఇద్దరు కోఆపరేట్ చేసుకుంటాము అని చెప్పి నిర్ణయం అనేది చాలా, ఇది యాక్చువల్గా దీని గురించి హైలైట్ ఎవరు చేయట్లేదు, చాలా పెద్ద విషయం కింద నేను భావిస్తాను. ఎందుకంటే మనకు భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే వస్తున్నాయో అవి ట్యాక్స్ హేవెన్స్ అంటారు. ఆ ట్యాక్స్ హేవెన్స్ నుంచి వస్తాయి. గతంలో మనం చూసాం సెయింట్ కిట్స్ నుంచి వచ్చేవి, లేదా సింగపూర్ నుంచి వస్తాయి, మారిషియస్ నుంచి వస్తాయి. మారిషియస్ లో ఏదో ఒక డమ్మీ కంపెనీ పెడతారు, ఫండ్స్ అక్కడికి వెళ్తాయి, అక్కడి నుంచి భారతదేశంలోకి ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ గా పైసలు తీసుకొస్తారు. మనకు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు, వాళ్ళు వస్తారు, అలా ఆ పేరిట వస్తాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పీ నోట్స్ అని చెప్పేవాళ్ళు, ఆ పీ నోట్స్ కుండా మనకు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేవి. ఒక్కసారి మారిషియస్ నుంచి వచ్చిందంటే కనుక మారిషియస్ కి పైసలు ఎలా వెళ్ళినాయి అని చెప్పి ఎవరు ప్రశ్నించేవాళ్ళు కాదు. అందుకని ఈ యొక్క రూట్ ని ఆసరాగా తీసుకుని గత కాంగ్రెస్ నేతలందరూ కూడా, ఇంక్లూడింగ్ సోనియా గాంధీ, చిదంబరము, వీళ్ళందరూ కూడా ఈ 2G ఘోటాలా పైసలన్నీ కూడా ఏదో విధంగా హవాలా రూపేణ మారిషియస్ కి చేర్చి మారిషియస్ బ్యాంకుల్లో పెట్టి అక్కడ ఏదో ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ పేరిట పెట్టి అవి భారతదేశంలో మళ్ళీ ఇన్వెస్ట్ చేశాయి. అంటే వీళ్ళ బ్లాక్ మనీ వేరే దేశాల్లో లేవు, అన్ని మన దేశంలోనే ఉన్నాయి. వైట్ మనీ కన్వర్ట్ చేసుకొని ఇక్కడ వచ్చినాయి. సో ఇది పెద్ద స్టోరీ అది. కాబట్టి అటువంటి లూప్ హోల్స్ ని ప్లగ్ చేయడానికి ఎంఓయూ ఈరోజు వీళ్ళిద్దరు సంతకం పెట్టుకున్నారు. కాబట్టి చాలా కీలకమే. భారత వ్యతిరేకమైనటువంటి ఈ పైసలన్నీ తీసుకుపోయి అక్కడ రౌండ్ ట్రిప్పింగ్ చేసి దాన్ని మళ్ళీ వైట్ గా కన్వర్ట్ చేసే వాళ్ళని కనుక మనం వాళ్ళ దోషుల కింద మనం పరిగణించి వాళ్ళ మీద చర్యలు చేస్తే కనుక మారిషియస్ మనతో కోఆపరేట్ చేస్తుంది. ఆ డీటెయిల్స్ అన్ని మనకి ఇస్తుంది. వాళ్ళని ఎక్స్ట్రాడేట్ చేయాలంటే ఎక్స్ట్రాడేట్ చేస్తుంది, వాళ్ళ ఫండ్స్ ని ఫ్రీజ్ చేయాలంటే ఫ్రీజ్ చేస్తుంది, వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కావాలంటే మనకి ఇస్తుంది, మన ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తారు. ఆ దిశగా ఒప్పందం జరిగింది. అందుకని మిగతావన్నీ ఒక ఎత్తైతే కనుక ఈ ఒక్క అంశం చాలా కీలకమైనది కింద నేను భావిస్తాను. అలాగే మనం చూస్తే కనుక రమారమి మనకు ఇద్దరు కలిసి ఒక కామన్ శాటిలైట్ పెట్టుకుందాము. అక్కడ మనకు హిందూ మహాసాగరంలో చాలా తుఫాన్లు వస్తుంటాయి. ఈ తుఫాన్లు, క్లైమాటిక్ చేంజెస్, వీటికి సంబంధించిన మానిటరింగ్ చేద్దాం ఇద్దరం కలిసి. మీకు సాయం కూడా చేస్తాము, ముందస్తుగానే వార్నింగ్ ఇవ్వడం ఇవన్నీ చేస్తాము, దానికి సైన్స్ టెక్నాలజీ అంతా మేము ఇస్తాము అని చెప్పేసి ఒక నిర్ణయం. అలాగే 100 పైబడి ఎలక్ట్రిక్ బస్సులు ఇస్తామని కూడా మనం చెప్పాం. అంటే అక్కడ ప్రదూషణ లేకుండా ఎలా ఉండాలి. చైనా లేకపోతే చైనా ఇస్తుంది, చైనా వచ్చిందంటే కనుక అక్కడ వాళ్ళు బాగా కూర్చుంటారు. మనకు మారిషియస్ అధీనంలో ఉన్నటువంటి ఒక దీవి వాళ్ళు మనకి ఇచ్చేశారు. మనం తెలిసిన విషయమే, అగలీగా అన్నటువంటి ఒక ఐలాండ్ మన చేతిలో ఉన్నది. అక్కడ మన PI-8 ఏవైతే మన ఎయిర్ క్రాఫ్ట్, సర్వీలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయో, సబ్మరీన్ హంటర్స్ అంటారు. అవి ఆకాశంలో పెడితే సబ్మరీన్స్ అనేది పసిగట్టగలవు. వాటి ఎయిర్ బేస్ మనం అక్కడ పెట్టుకున్నాం. కాబట్టి అక్కడ చైనా రావడానికి వీలు. అందుకని చైనా ఇవ్వకముందరే మనమే వీళ్ళకి ఇవన్నీ ఇవ్వడం అన్నది మనకు చాలా అద్భుతమైన విషయం. అలాగే మన చైనా సోలమన్ ఐలాండ్స్ లో కానీ వాళ్ళు ఎక్కడ వాళ్ళ పరిపతి పెంచుకోవాలనుకున్నా కానీ అక్కడ లా అండ్ ఆర్డర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, పోలీసు ట్రైనింగ్ అంతా వాళ్ళే ఇస్తారు. అది లేకుండా మనమే వాళ్ళకి ఇవ్వబోతున్నాం. మనం వాళ్ళ పోలీస్ అకాడమీకి, నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ వాళ్ళకు, వాళ్ళ బ్యూరోక్రసీ, వీళ్ళందరూ కూడా మనమే ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ఆ దిశగా ఈ సంతకాలు పెట్టారు. కాబట్టి ఇది ఒక కల్చర్ ప్లస్ సెక్యూరిటీ పరంగా రెండు పరంగా, అంటే సెక్యూరిటీలో కూడా ఫిజికల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఒకటైతే మనకు ఈవెన్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా, ఇన్ని అంశాల్లో ఇది ఒప్పందాలు జరిగినాయి. కాబట్టి ఇదేదో ఆయన సరదాగా వెళ్ళారు, ఆయన ఏదో కల్చరల్ గా గంగా నీళ్లు పంచుకున్నారు అని కాదు. ఆ కల్చరల్ కనెక్షన్ ఒక ఎత్తు అయితే
రెండవది చాలా కీలకమైంది, మన అవసరాలకు మన సెక్యూరిటీ పరంగా మనం ఏం చేయాలో దాని గురించి ఫోకస్ కూడా పెట్టారు వీళ్ళు. అందుకని ఇది చాలా అద్భుతమైన ట్రిప్, చాలా మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రిప్ కింద నేను భావిస్తాను. దీంట్లో ఒక చిన్న అంశం కూడా ఉంది, భోజ్పురి భాష. భోజ్పురి భాష అక్కడ చాలా విస్తృతంగా చాలా మంది మాట్లాడతారు. అందుకనే ఇందాక నేను చెప్పినట్టు బీహార్ నుంచి ఆయన తీసుకెళ్లి ఇచ్చారు. ఈ భోజ్పురి భాషకు సంబంధించినటువంటి వ్యక్తులే ఆయన భోజ్పురి భాషలో ఉన్నటువంటి కల్చరల్ పర్ఫార్మెన్స్ తోటి ఆయన స్వాగత పలికారు. అంటే ఈ కనెక్షన్స్ అన్ని కూడా మనం మళ్ళీ దాన్ని రీఎస్టాబ్లిష్ చేస్తున్నాము, దాన్ని పటిష్టంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. దాంతో చైనా ఇక్కడ రావడానికి వీల్లేదు, ఇక్కడ రానివి కూడా మనం అడ్డుకుంటున్నాం. అందుకని ఈ అన్ని అంశాల దృష్ట్యా అద్భుతమైన విజిట్, మనం అందరం కూడా హర్షించవలసినటువంటి అంశం. రైట్ సార్, సూపర్. అసలు నిజంగా మారిషస్ పర్యటనకు సంబంధించి ప్రాపర్గా అన్ని విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. సో ఇది పాకిస్తాన్కి సంబంధించిన విషయము. పాకిస్తాన్లో టెర్రరిస్ట్ అటాక్స్ విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. అందులో బేసికలీ ఆఫ్ఘనిస్తాన్కు ఉన్న రికార్డుని పాకిస్తాన్ బ్రేక్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తగ్గిపోతున్నాయి, పాకిస్తాన్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరిగిపోతున్నాయని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు 2వ స్థానానికి టెర్రరిస్ట్ దాడుల విషయంలో పాకిస్తాన్ చేరుకుందని తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ కిందకు పడిపోయింది. సో ఒకవైపు ఇది, ఇంకొక వైపు ఏంటంటే పాకిస్తాన్లో BLA అటాక్ చేసింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎవరైతే బలూచిస్తాన్ కోసం పోరాటం చేస్తున్నారు, మీరు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు బలూచిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు. ఇప్పుడు అది కొంచెం ఒక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి జాఫర్ ఎక్స్ప్రెస్ని ట్రైన్ని హైజాక్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 400 మంది ప్యాసింజర్స్ ఉన్న ట్రైన్ అది. అందులో ఈవెన్ సోల్జర్స్ ఉన్నారు, 200 పైచలకు సైనికులు ఉన్నట్టుగా తెలుస్తోంది, సెక్యూరిటీ పర్సన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎటకేలకు దాన్ని రెస్క్యూ చేశాము, మేము వాళ్ళందరినీ మట్టుబెట్టాము, మేము రెస్క్యూ ఆపరేషన్ మేము నిర్వహించాము అని చెప్పేసి పాకిస్తాన్ చెప్తోంది. కానీ అందులో నిజాలు ఏంటి ఒకసారి మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ వ్యవహారాన్ని, దాని తర్వాత జరుగుతున్న పరిణామాల్ని పాకిస్తాన్లో ముఖ్యంగా మీరు పాకిస్తాన్ మీడియాలో కూడా ఏమేమి చర్చలు జరుగుతున్నాయి ఎప్పుడు రెగ్యులర్గా వాచ్ చేస్తుంటారు కాబట్టి ఏం నడుస్తుందని చెప్తారా? మనకు భారతదేశంలో మీడియా అంతా కూడా ఫస్ట్ మన సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాల గురించి వీళ్ళకి ఎటువంటి అవగాహన లేదు ఫస్ట్. రెండవది తూతూ మంత్రంగా ఏదో ఇటువంటి పెద్ద ఘటన జరిగినప్పుడు ఏదో ఒక డిబేటో ఒక షోనో చేస్తారు, దాంట్లో అన్ని ఎక్స్ట్రీమ్ స్టాండ్స్ తీసుకొని మాట్లాడతారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఈ యొక్క హైజాక్ అయింది, హైజాక్ అవ్వగానే ట్రైన్ హైజాక్ అవ్వగానే ఆఫ్ కోర్స్ అన్ని ఛానల్స్ కూడా కవర్ చేసేదాన్ని. కవరేజ్ అంతా ఎలా ఉందంటే మరి బలూచిస్తాన్ విడిపోతుందా, భారతదేశం ఏం చేస్తుంది, మరి పాకిస్తాన్ చేతి జారిపోయిందా, ఈ ప్రశ్నలు తప్ప ఇంకేమి ఉండవు. బలూచిస్తాన్ పాకిస్తాన్ చేయి జారిపోయి చాలా కాలం అయింది, ఈరోజు కొత్త విషయం కాదు. అది చైనాకి చాలా లేటుగా అర్థమై వాళ్ళు కూడా వాళ్ళ BRI బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ దృష్ట్యా CPEC ఏదైతే ఉందో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, అక్కడ కూడా ఫండింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆపేశారు. $60 బిలియన్ ఇన్వెస్ట్ చేయాల్సింది $24 బిలియన్ తర్వాత ఆపేశారు. వాళ్ళు కూడా అర్థమైపోయింది ఇక్కడ ఏంటో పరిస్థితి. మౌలానా ఫజ్లుర్ రెహమాన్ వాళ్ళ ఖైబర్ పఖ్తూన్ఖ్వా లీడర్ పష్తూన్ ఏరియా నుంచి, అతను వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో స్పష్టంగా చెప్పాడు 5-6 డిస్ట్రిక్ట్స్ మనకు బలూచిస్తాన్ లో మన అధీనంలో లేవు, వాళ్ళు కనుక ఇండిపెండెన్స్ డిక్లేర్ చేస్తే UN జనరల్ అసెంబ్లీలో వాళ్ళని రికగ్నైజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పి ఆల్రెడీ చెప్పారు. కాబట్టి ఇది కొత్త విషయం కాదు, ఆల్రెడీ దాని చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నది అన్న విషయం అందరికీ తెలిసిందే. కీలకమైనది ఏంటంటే ఇటువంటి ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ నెరేటివ్ వార్ ఎలా ఉన్నది అని మనం చూడాలి. మనకు అక్కడ పాకిస్తాన్ సమర్థించేటువంటి వ్యక్తులు కమర్ చీమా లాంటి వాళ్ళు, ఇతరత్ర వాళ్ళకు ఉన్నటువంటి పాత ఫార్మర్ డిప్లొమాట్స్, వాళ్ళందరూ ఒక లైన్ తీసుకున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని బలూచిస్తాన్ని మనం అభివృద్ధి చేయడానికి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడానికి, ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి కోసం మేము ప్రయత్నం చేస్తుంటే దానికి వీళ్ళు అక్కర్లేదు, అది వద్దంటున్నారు, వీళ్ళు నాశనం చేస్తున్నారు, ఒక నెరేటివ్. రెండవది అఫ్ కోర్స్ మోసిన్ నఖ్వీ వాళ్ళ ప్రధానికి అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రికి, ఆబ్వియస్లీ వాళ్ళకి ఇమ్మీడియట్ వాళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చే దిశగా భారత హస్తం ఉంది దీంతో మొదలుపెట్టాడు, ఎవిడెన్స్ ఏమి చూపించకుండా, అదొక నెరేటివ్. మూడోది వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు ఇక్కడ అంతమంది చనిపోలేదు, మేము చాలా సమర్థవంతంగా వెళ్ళాము, దాన్ని మొత్తం ఈ హైజాక్ అంతా మేము కంప్లీట్ కంట్రోల్ తీసుకున్నాము, అందరినీ రెస్క్యూ చేశాము, 33 మంది వాళ్ళు టెర్రరిస్టులు చనిపోయారు, సివిలియన్ ప్యాసింజర్ ఒక 21 మంది చనిపోయారు, ఒక 4 మాత్రమే మన సైనికులు చనిపోయారు అని ఒక నెరేటివ్ వాళ్ళు తీసుకొచ్చారు. ఫుటేజ్ కానీ ఫోటోస్ కానీ ఏమి తీసుకున్నారు. సో ఇలా ప్లస్ అక్కడ బ్లాక్అవుట్ ఉంది, ఎవరు వెళ్ళడానికి వీలేదు, ఎవరు జర్నలిస్ట్ ఎక్స్టర్నల్ ఎవరు వెళ్ళడానికి వీలేదు. సో ఇది పాకిస్తానీ నెరేటివ్. యాక్చువల్ సత్యం ఏంటి అని మనం వెనక్కి ఒక స్టెప్ వెనకాల తీసి చూసామంటే, ఇది క్వెట్టా వచ్చేసి బలూచిస్తాన్ క్యాపిటల్, కానీ ఎక్కడ ఉంటుంది అది, ఆల్మోస్ట్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా దగ్గరలో ఉంటుంది, అంటే ఉత్తర బలూచిస్తాన్ లో ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఉంటుంది. అక్కడి నుంచి పెషావర్కి వెళ్తుంది ట్రైన్. యాక్చువల్గా గూగుల్ మ్యాప్ లో కనుక గూగుల్ ఎర్త్ లో మనం చెక్ చేసామంటే
క్వెట్టా నుంచి పెషావర్ 840 కిలోమీటర్స్ కార్లో వెళ్తే. ఓకే. కానీ ఈ ట్రైన్ 1642 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. అంటే డబుల్ డిస్టెన్స్ వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అది? అక్కడే అర్థమైపోయింది మనకు వీళ్ళు పాకిస్తాన్ రెజిమ్ ఏం చేసిందో. అంటే ఇది ఉత్తరా దిశగా వెళ్లకుండా కొట్టా నుంచి కిందికి వస్తుంది బొలాన్కి. బొలాన్ నుంచి వచ్చి మళ్ళీ ఒక యూటర్న్ తీసుకుని సింధులోకి ఎంటర్ అయ్యి సింధులో నుంచి కొంత ప్రయాణం చేసి మళ్ళీ పంజాబ్ లోకి వెళ్ళి పంజాబ్ నుంచి 1640 కిలోమీటర్లు తిరుగుతుంది. అంటే ఏంటి, మీరు ఆ షార్ట్ రూట్ వేయలేదు. ప్రతి రూట్ కూడా మీరు ఇక్కడికి ఏమంటారంటే మన పంజాబ్ నుంచి వెళ్ళే దిశగానే మీరు అన్ని రూట్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. ఖైబర్ పఖ్తూన్ఖా కావచ్చు లేదా మనకు బలూచిస్తాన్ కావచ్చు, వీళ్ళని నట్టేయడం ఉంచేశారు. వాళ్ళకి ఎటువంటి డెవలప్మెంట్ ఇవ్వలేదు. అది ఈరోజు స్పష్టంగా మనకు తెలుస్తాం. దీని గురించి ఎవరు మాట్లాడతారు? రెండవది, పొలోన్కి వెళ్తున్నటువంటి వాళ్ళలో 420 పైబడి అందరూ మొత్తం ప్యాసింజర్స్ ఉన్నారు. దాంట్లో 220 మంది సైనికులు సెలవులకు వెళ్తున్నారు ఇంటికి. అంటే రంజాన్ మాసం ఉంది కాబట్టి దానికి వెళ్తున్నారు ఇంటికి అని మనం తెలుస్తాం. ఇంత సెన్సిటివ్ ఏరియా, ఇంత టెర్రరిస్ట్ అటాక్లు జరుగుతున్నాయి. 6 నెలల క్రితం మనం కవర్ చేశాము. వాళ్ళు బ్రిడ్జిలు పేల్ చేశారు. పంజాబీలని బస్సుల్లో ఆపి వాళ్ళ ఐడి కార్డ్స్ చెక్ చేసి పంజాబీలను చంపారు గతంలో. ఇంత పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు సైనికులు హాలిడేస్ కి ఈ ట్రైన్లో ఎందుకు వెళ్తున్నారు? జస్ట్ ఒక 3-4 నెలల క్రితం క్వెట్టా రైల్వే స్టేషన్ లో దాడి జరిగి ఎంతో మంది డజన్లు, ఒక ఆల్మోస్ట్ 3-4 డజన్స్ పాక్ ఆర్మీ సైనికులు చనిపోయారు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఐఎస్ఐ మాకు మించిన తురుంకాన్ని లేరు అని చెప్పుకునేటువంటి ఐఎస్ఐ ఇది ఎలా పర్మిట్ చేసింది? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదు, ఇంటెలిజెన్స్ లేదు వీళ్ళకి. ప్లస్ ఇంటెలిజెన్స్ కూడా నాట్ జస్ట్ ఏదో వాళ్ళకి వచ్చే దానికి న్యూస్ కూడా కాదు. వీళ్ళకి అసలు బుద్ధి లేదన్నమాట చెప్పాలి, లిటరల్ చెప్పాలంటే. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళని ఎందుకు పంపించారు? అంత సెన్సిటివ్ ఏరియాస్ అటాక్ జరుగుతుందని తెలియదా? కాబట్టి కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ పాకిస్తానీ స్టేట్. సో ఇది తర్వాత ఘటనకు కూడా మనకు వచ్చినటువంటి ఇండిపెండెంట్ సోర్సెస్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వాళ్ళు ఫుటేజ్ పంపిస్తున్నారు. ఎవరు? బిఎల్ఏ రెగ్యులర్ ఫుటేజ్ పంపిస్తున్నారు. దీన్ని ఎలా బ్లాస్ట్ చేసి ఈ యొక్క ట్రైన్ ని వాళ్ళు డీరైల్ చేశారు, అది ఫుటేజ్ వచ్చింది. 2, అఫ్ కోర్స్ ఇంకా మిగతా పాకిస్తానీ హ్యాండిల్స్ ఏంటంటే, ఎప్పుడో పాత ట్రైన్ ఒక 5-6 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ట్రైన్ వెళ్తున్నటువంటి అటాక్ ని వాళ్ళు చూపించారు. దాంట్లో అది కాదు, బిఎల్ఏ యాక్చువల్ ఫుటేజ్ రిలీజ్ చేసి తర్వాత వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే స్త్రీలను, పిల్లలను, వృద్ధులను, బలూచీలని వీళ్ళందరూ విడిచిపెట్టేశారు. ఫస్ట్ పాకిస్తాన్ స్టేట్ అని చెప్తోంది సివిలియన్స్ ని వీళ్ళు షీల్డ్ గా పెట్టుకున్నారు, సివిలియన్స్ ని అడ్డు పెట్టుకొని వీళ్ళు వెనక నుంచి దాడులు చేశారు వీళ్ళు, కాబట్టి సివిలియన్ క్యాజువాలిటీస్ ఆయన అని చెప్పే ప్రయత్నం వీళ్ళు చేశారు. వీళ్ళు ఫుటేజ్ ఏం చూపించలేదు, ఫోటోస్ ఏం చూపించలేదు, ఐఎస్పీఆర్ కానీ వీళ్ళ ఆర్మీ కానీ ఈ నెరేటివ్ వీళ్ళు చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఫుటేజ్ పంపించారు. వీళ్ళని అందరినీ వదిలేసిన తర్వాత 200 మంది సైనికులని వాళ్ళని అక్కడి నుంచి నడిపించుకుంటూ గుహలోకి తీసుకువెళ్తున్నటువంటి వీడియో ఫుటేజ్ వాళ్ళు డ్రోన్ ఫుటేజ్ చూపించారు బలూచిస్తాన్ బిఎల్ఏ వాళ్ళు. తర్వాత ఇంకా చాలా కీలకమైందంటే 200 మంది సైనికులు, మీరు అన్నట్టు 33 మందే అక్కడ ఉన్నారు వీళ్ళు బలూచి లిబరేషన్ ఆర్మీ అంటే, 33 మందిని 200 మంది ఎదుర్కోలేకపోయారా? అంటే మీ ఆర్మీ మిలిటరీ ట్రైనింగ్ ఏంటి? మామూలుగా ట్రైనింగ్ అంటే మీకు ఏదో ఉండాలి కదా, అస్త్రాలన్నీ మీరు కంప్లీట్ గా మీద తీసుకుపోవచ్చు. కానీ 33 మందిని 200 వెల్ ట్రైన్డ్ సైనికులు వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారంటే ఏం అర్థం? చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎవరు చంపేస్తారని తెలుసు కదా, మీరు ఎదురు దాడి చేసి ఉండొచ్చు కదా. దాంట్లో కనీసం అంటే 50-60 మంది బతుకుండొచ్చు. అన్ఫార్చునేట్ జరగలేదు. సో వీళ్ళు ఇచ్చిన క్యాజువాలిటీ నెంబర్ చాలా తప్పు. కాఫిన్స్ మనకు పెట్టా రైల్వే స్టేషన్ లో కాఫిన్స్ లోడ్ చేస్తూ రమారమి 250-300 కాఫిన్స్ లోడ్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం వీడియోస్ అన్ని చూసాం. కాబట్టి అక్కడ 200 పైబడి వీళ్ళ సైనికుల్ని చంపేశారు వాళ్ళు. బిఎల్ఏ 24 గంటల వాళ్ళకు టైం ఇచ్చారు, వాళ్ళని రిలీజ్ చేయండి. బలూచి ఫైటర్స్ ని ఎవరైతే వీళ్ళ అధీనంలో ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేయండి. అది వాళ్ళు రిలీజ్ చేయకపోయేసరికి 24 గంటల తర్వాత వీళ్ళందరినీ 200 మందిని చంపేశారు. సో ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పైపెచ్చు ఈ బలూచి డిమాండ్ ఏదైతే ఉందో, బలూచి ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, వాళ్ళ సివిల్ సొసైటీ నుంచి ఎవరైతే వీళ్ళు అరెస్ట్ చేశారో వాళ్ళని రిలీజ్ చేయమన్నసరికి నిజంగా చూస్తే పాకిస్తాన్ లో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసిన వాళ్ళని చంపేశారు. వాళ్ళ అవయవాళ్ళని చైనాకి అమ్మేశారు, వాళ్ళ శరావాళ్ళని ఎక్కడో మాస్ గ్రేవ్స్ లో పడేశారు. రిలీజ్ చేయమంటే ఎవరు రిలీజ్ చేస్తారు? అంతటి కిరాతకమైనటువంటి ప్రభుత్వం. వాళ్ళని రిలీజ్ చేయడానికి కూడా ఎవరు లేరు, యుద్ధం చేసే పటిమ లేదు. ఇన్ఫాక్ట్ డాన్ లో చూసామంటే ఆల్ 190 హాస్టేజెస్ రిలీజ్ అన్నారు. 420 మంది అక్కడ పెడితే దాంట్లో 190 హాస్టేజ్ మీరే రిలీజ్ చేశారు.
వాళ్ళు 4 గంటలు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసారు కదా. సో ఇది నెరేటివ్ వార్ చేస్తాం అంటే వాళ్ళకి యుద్ధం చేసి బిఎల్ఏని ఎదుర్కొనే క్షమత శక్తి లేదు, వాళ్ళకు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది. ఫెయిల్యూర్ కాదు, అసలు ఇంటెలిజెన్స్ లేదు అక్కడ. ఇటువంటి ఘటనలు జరుగుతాయని తెలిసి కూడా ఏమీ చేయలేకపోయింది పాకిస్తాన్ స్టేట్. వాళ్ళ తప్పులను కప్పించుకోవడానికి భారతదేశం మీద బ్లేమ్ చేయడమో, లేకపోతే ఏమీ అవ్వలేదు మేము చాలా అద్భుతంగా వాళ్ళని వెనక్కి తీసుకున్నాం అనడమో, ఏవో నేటో ఫోర్సెస్ చేసిన యుద్ధ విన్యాసాల వీడియోలు పెట్టేసి అదుగో చూడు అపాచీలు మా వాళ్ళు వెళ్ళి హెలికాప్టర్ లో నందిని బలూచీలను ఊచకొత్తగా వస్తున్నారు, ఇటువంటి నెరేటివ్ బిల్డింగ్ లో వీళ్ళంతా బిజీగా ఉన్నారు కానీ కంప్లీట్ గా వాళ్ళ చేయి జారిపోయింది. సో ఈ నెరేటివ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. న్యూస్ గురించి చాలా మంది చర్చించారు, న్యూస్ మీద అన్ని ఛానల్స్ చేశారు, మీ ఛానల్ కూడా చేసింది దాని గురించి. బట్ ఈ న్యూస్ కి అతీతంగా అక్కడ జరుగుతున్నటువంటి అంశాలను కూడా మనం అర్థం చేసుకోవాలి. మన లాస్ట్ గ్లోబల్ రౌండప్ లో మనం చర్చించుకున్నాం కూడా, ఒక వారం 10 రోజుల ముందర, ఈ దాడి జరగక ముందర బిఎల్ఏ ఫ్యాక్షన్స్ అన్ని కూడా, బలూచి లిబరేషన్ ఆర్మీ కావచ్చు, బలూచి లిబరేషన్ ఫ్రంట్ కావచ్చు, అలాగే సింధు రెవల్యూషనరీ ఆర్మీ కావచ్చు, వీళ్ళందరూ కలిసిపోయి వాళ్ళు ఒక కూటమి తయారు చేసుకున్నారు. ఎగ్జాక్ట్ గా లాస్ట్ గ్లోబల్ రౌండప్ లో మనం చర్చించుకున్నాం. కాబట్టి ఒక కోఆర్డినేటెడ్ అటాక్ జరిగింది. చాలా ప్రొఫెషనల్ ట్రైన్డ్ ఆర్మీ ఎలా అటాక్ చేస్తుందో అలా చేశారు. సరే, మనం టెర్రరిజం ఎప్పుడు అపోజ్ చేస్తాం కానీ ఇది పాకిస్తాన్ యొక్క స్వయంకృతాపరాధం కాబట్టి దానికి బాధ్యతగా వాళ్లే వహించాలి. వాళ్ళు చేసినటువంటి దుశ్చర్యలకు కర్మ అనుభవిస్తున్నారు. గుడ్ లక్ టు దెమ్. గుడ్ లక్ టు దెమ్. ఎస్. సో మీరు చెప్పినట్టుగా వార్తలు చాలా మంది చెప్తారు కానీ దాని వెనకాల ఉన్న వాస్తవాలు, నేరేటివ్స్ గురించే గ్లోబల్ రౌండప్లో స్పష్టంగా గిరిధర్ గారు చెప్తూ ఉంటారు. కాబట్టి సో గ్లోబల్ రౌండప్లో కేవలం న్యూస్ తెలుసుకోవడం కాదు, న్యూస్ వెనకాల వాస్తవాలను, విశ్లేషణలని, అదేవిధంగా దాని వెనకాల ఉన్న ఎజెండా, మోటివ్స్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక మరొక డెవలప్మెంట్ ఈ వారంలో జరిగింది, నేపాల్ నుంచి కనబడుతోంది. నేపాల్లో సార్ యాక్చువల్లీ ఇది చాలా విచిత్రంగా కూడా ఒక అంశం ఉన్నది ఇందులో. నిజానికి మోనార్కీ, కింగ్స్ పాలన నుంచి, రాచరికం నుంచి అక్కడ కమ్యూనిస్ట్ రెజీమ్కి మార్చే ప్రయత్నంలో భాగంగా అప్పటి యూపీఏ టైంలో ఈ ప్రయత్నాలు జరిగాయి. కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. అండ్ ఆ రాచరికం తీసేసి ఇప్పుడు అక్కడ ఒక ప్రజాస్వామ్యం అనే పేరిట ఒక కమ్యూనిస్ట్ పాలన వచ్చింది ఓలీకి సంబంధించి. సో ఇప్పుడు బ్యాక్ టు మళ్ళీ ఆ మోనార్కీకి వెళ్ళాలి, మళ్ళీ ఆ రాచరికంలోకి వెళ్ళాలనే నిరసనలు ఇప్పుడు నేపాల్లో ఊపందుకుంటూ ఉన్నాయి. అండ్ విచిత్రంగా ఒక విషయం ఏంటంటే అక్కడే యోగి ఆదిత్యనాథ్ గారి ఫోటోలు కూడా ఆ నిరసనల్లో దర్శనమిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ రాజు ఎవరైతే ఉన్నారో వారు గోరఖ్నాథ్ మఠానికి సంబంధించినటువంటి డిసైపుల్, శిష్యగరంగానే వాళ్ళు పరిగణిస్తారు అనేది తెలుస్తోంది. సో యోగి ఫోటో నేపాల్లో కూడా ఉండడం, అండ్ అట్ ద సేమ్ టైం నేపాల్లో మళ్ళీ ఆ పాత పాలన వైపే అడుగులు పడాలనే ఒక నిరసనలు రావడం, ఇవన్నీ దేనికి సంకేతం? యాక్చువల్లీ నాకెందుకో అట్లా సెన్స్ అనిపిస్తోంది కానీ కమ్యూనిస్ట్ రెజీమ్ కోసం అని చెప్పి చైనా ఒకవైపు ప్రయత్నం చేస్తుంటే దాని కౌంటర్ ప్రొడక్టివ్గా మన పనేమన్నా జరుగుతోంది అక్కడ అని కూడా అనిపిస్తుంది. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సార్. అదే కావాలని కోరుకుంటోంది కేపీ శర్మ ఓలీ ప్రభుత్వము. ఎక్కడో భారత హస్తం చూపించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాడు, ఫోటో చూపించి విదేశీ హస్తం ఉంది అని చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. గతంలో చేసిన తప్పిదాలు మనం చెయ్యము, కాకపోతే మన హస్తం లేదు అనడం కూడా తప్పే. తప్పకుండా మనం అక్కడ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించే దిశగా మనం ఏం చేయాలో చేస్తాం. మనం తప్పకుండా మదేశీ ప్రాంతం అంతా కూడాను, నేపాల్ దక్షిణ ప్రాంతంలో ఉన్నామంతా కూడాను బేటీ రోటీకా రిష్తా అంటారు వాళ్ళు. వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఇచ్చుకుంటారు, మన పిల్లల్ని అక్కడ పెళ్లి చేసుకుంటారు. కాబట్టి ఉత్తర బీహార్, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతం అంతా కూడాను లిటరల్ గా దేశం సరిహద్దులు లేవు వాళ్ళకి. రోజు రాకపోకలు ఉంటాయి, రిక్షాలో వెళ్ళొచ్చు. లిటరల్ గా చూడాలంటే ఫోటోస్ ఉంటాయి, మనం చూడొచ్చు. ఇక్కడి నుంచి అక్కడికి నేపాల్ ఉన్న ఊర్లకి మనం రిక్షాలో వెళ్ళిపోవచ్చు. సో అంతటి అవినాభావ సంబంధం ఉన్నటువంటి ప్రాంతం అది. కాబట్టి మనకు చాలా కీలకం. ఈ యొక్క సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని పాకిస్తాన్, చైనా మన దేశంలో చాలా ఇన్ఫిల్ట్రేషన్స్ చేసింది. ఇన్ఫాక్ట్ ఒక కథనం ఏం చెప్తున్నానంటే కుల్భూషణ్ జాదవ్ ని నేపాల్ నుంచే కిడ్నాప్ చేశారు అని చెప్పి ఒక వర్షన్ ఉంది. అది మన సత్యాసత్యాలు మనకు తెలియదు. ఇలా మనం చాలా మంది ఇక్కడ మన దేశంలోకి ఇన్ఫిల్టర్ అయ్యి ఇక్కడ ఏదో దుశ్చర్యలు చేసి మళ్ళీ నేపాల్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఫర్ ఇన్స్టెన్స్ మన కండార్ హైజాక్ ఎలా జరిగింది, IC-814 వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడి నుంచి మొత్తం హత్య వెపన్స్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఈజీగా సునాయాసంగా అక్కడి నుంచి దాన్ని హైజాక్ చేయగలిగారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే పాకిస్తాన్, చైనా అక్కడ వాళ్ళ హస్తం చాలా ఉన్నది అని మనకు తెలిసినప్పుడు భారతదేశం ఊరుకోదు కదా, మన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకునే దిశగా మనం ప్రయత్నాలు చేస్తాం. ఇవన్నీ కూడా బయట మనకు కనిపించవు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఎక్స్ కింగ్ జ్ఞానేంద్ర గారు, ఆయన పోఖ్రా ప్రాంతం అంతా కూడా ఆయన కొన్ని
పర్యటించి అక్కడ కొన్ని క్షేత్రాలన్నీ దర్శించుకొని కాఠ్మాండుకు తిరిగి రాగానే ఎయిర్పోర్ట్ ముందరే 10,000 మంది వచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆయన వెళుతుంటే బ్రహ్మరథం పట్టారు. ఊర్లో రమారమి ఆయనకు వెళ్ళినటువంటి ప్రాంతంలో 5 లక్షల మంది వచ్చి మళ్ళీ ఇది రెస్టార్ చేయాలి, మనకు రాచరికం రావాలి అని కోరుకుంటున్నారు. దాని వెనకాల మనం చూసామంటే గత 17 ఏళ్ళు అంటే వీళ్ళకి రాచరికం పోయి సో కాల్డ్ డెమోక్రసీ వచ్చి 17 ఏళ్ళే. 17 ఏళ్లలో 13 ప్రభుత్వాలు మారినాయి. అంటే అక్కడ ఈ సో కాల్డ్ వీళ్ళు వాళ్ళ మీద పెట్టిన ఇంపోజ్ చేసిన డెమోక్రసీ పనిచేయట్లేదు. డెమోక్రసీలో కమ్యూనిస్ట్ పార్టీలు రాజ్యం వెళ్తున్నాయి. అసలు ఈ డెమోక్రసీ నమ్మనటువంటి పార్టీలు వాడు రాజ్యం వెళ్తున్నాయి. కేపీ శర్మ కావచ్చు, లేకపోతే ప్రచండ కావచ్చు, వీళ్ళే రాజ్యం వెళ్తున్నారు. వీళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఆబ్వియస్లీ చైనా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ పరిస్థితి అంతా కూడా ప్రజలు తట్టుకోలేకుండా ఉన్నారు, దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ ఫారెక్స్ క్రైసిస్ ఉన్నది, ఉద్యోగాలు లేవు, డెవలప్మెంట్ లేదు. అన్నిటికంటే కీలకమైనది విపరీతమైన కన్వర్షన్స్ అవుతున్నాయి. ఎప్పుడైతే సోకాల్డ్ డెమోక్రసీ అయిపోయిందో, ఈ హిందూ రాష్ట్రం నుంచి అది సెక్యులర్ దేశంగా తయారైందో, ఈ క్రిస్టియన్ మిషనరీస్ అందరూ విపరీతంగా వచ్చాడు కన్వర్షన్స్ చేస్తారు. సమాజంలో ఒక విధమైనటువంటి వ్యతిరేక భావం. అలాగే బంగ్లాదేశ్ లో హిందువులకు ఏమైందో వాళ్ళు చూస్తున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితి మాకు పడుతుందేమో అని ఒక భయం పడుతుంది. అలాగే ఈ మధేషి ప్రాంతంలో కూడా ముస్లిం మద్రసాలు ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. మనకు మినీ పాకిస్తాన్స్ భారతదేశంలో ఎలా ఉన్నాయో అటువంటి ప్రాంతాలు తయారవుతున్నాయి అక్కడ కూడా, నేపాల్లో. ఇవన్నీ చూసి దృష్ట్యా ఎకానమీ కావచ్చు, వాళ్ళ కల్చర్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వాళ్ళ హైందవానికి సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ వాళ్ళు చూసి వాళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారు. లేటెస్ట్ గా మనకు కుంభమేళాలో రమారమి 60 నుంచి 75 లక్షల మంది నేపాల్ నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు స్నానం చేసి పెట్టారని మనకు తెలుస్తాం. కాబట్టి మళ్ళీ వాళ్ళ మూలాలు, వాళ్ళ హైందవం మళ్ళీ ఒక భవ్యమైన స్థానానికి రావాలి అన్నటువంటి ఆకాంక్ష ఈ రోజు 17 ఏళ్ల తర్వాత వాళ్ళలో అర్థమైంది. మనం తప్పు చేశాం. ఒక పెద్ద ఎత్తున వీళ్ళందరూ ఉద్యమంలాగా వస్తున్నారు. ఆ ఉప్పనని మరి తట్టుకోగలరో లేదో చూడాలి. కేపీ శర్మ ఓలీ ఆయన ఏం చెప్పాడంటే, రాజు కూడా ఒక పార్టీ పెట్టమను, పార్టీలో గెలిచి ఆయన పార్లమెంట్ లో మెజారిటీ తెచ్చుకొని అప్పుడు కావాలంటే రాజకీయంగా మార్చుకోమను, కాబట్టి మాకేం అభ్యంతరం లేదు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రెండవది, యోగి ఆదిత్యనాథ్ ఫోటో వచ్చిందంటే కనుక విదేశీ అర్థం ఉంది ఇక్కడ, వాళ్ళ ఫోటోలు ఎందుకు పెట్టుకోవాలి, మన దేశానికి సంబంధించి మనం పెట్టుకుంటాం కానీ ఇవన్నీ పెట్టడానికి వీలు లేదు అని ఈ 2 స్టేట్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయి. అసలు చూస్తే కనుక రాచరికాన్ని తీయడానికి మీరేమైనా డెమోక్రటిక్ పద్ధతిలో తీసారా? ప్లెబిసైట్ లాంటిది ఏమైనా పెట్టి మాకు రాచరికం కావాలా, డెమోక్రసీ కావాలా, కమ్యూనిజం కావాలా, ప్రజలను ఏమైనా అడిగారా మీరు ఎవరో ఇచ్చిన ఫండింగ్ తోటి, అప్పుడున్నటువంటి భారత ప్రభుత్వం సహాయంతో మన రా ఏజెన్సీను, సీతారాం యేచూరి వీళ్ళను వాడుకొని సోనియా గాంధీ ఫండింగ్ ఇచ్చి, చైనా కూడా అక్కడ ఇన్వాల్వ్ అయ్యి మీరు అన్డెమోక్రాటిక్ గా రాచరికాన్ని తీసేశారు. అప్పుడు ఇప్పుడు డెమోక్రాటిక్ ఎస్టాబ్లిష్ ఏమైనా అడిగే నైతిక అధికారం మీకెక్కడ ఉంది? కాబట్టి ఉద్యమాలే. ఎక్కడ ఏ దేశంలో ఉద్యమం వచ్చినా డెమోక్రాటిక్ గా ఉండదు. అది అంటే ఒక విధంగా చూస్తే డెమోక్రాటిక్, వాళ్ళ ప్రజల నిర్ణయం, ప్రజల యొక్క ఆకాంక్ష మేరట జరుగుతాయి. ఉద్యమాలు వచ్చినప్పుడు మీ సిస్టమ్స్ అన్ని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి ఏంటో మనకు తెలియట్లేదు, ఇది ఏ దిశగా పరిణామం చెందుతుంది. కీలకమైన స్టేట్మెంట్ ఎక్కడ వచ్చిందంటే, వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ప్రజలకు వ్యతిరేకంగా మేము ఏం చేయము, ప్రజల ఆకాంక్షల్ని మేము గౌరవిస్తాము, ప్రజలు ఏం కోరుకుంటే అదే జరుగుతుంది దేశంలో అని చాలా కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ప్రజలు కనుక ఇప్పుడు నిజంగా రాచరికాన్ని మళ్ళీ రెస్టార్ చేయాలి అంటే కనుక దానికి సమర్థన సైన్యం నుంచి కూడా ఉంటుంది అన్నటువంటి ఒక టాసిట్ మెసేజ్ వెళ్ళింది. మొన్న శివరాత్రి రోజు, శివరాత్రి అనుకుంటాను లేదా లాస్ట్ 10-15 డేస్ క్రితమే 6 మంది మాజీ భారత సైన్యాధ్యక్షులు అక్కడికి వెళ్ళారు. వాళ్ళని పిలిచారు అక్కడికి. వాళ్ళు కాఠ్మండు పశుపతినాథ్ దర్శనం చేసుకొచ్చారు, ఇంక్లూడింగ్ మన వికే సింగ్, జనరల్ వికే సింగ్, వీళ్ళందరూ కూడా వెళ్ళారు. దిల్బగ్ సింగ్, వీళ్ళందరూ కూడా 6 మంది మాజీ సైన్యాధ్యక్షులు భారతదేశంలో వాళ్ళు అక్కడికి వెళ్ళారు. సో తప్పకుండా భారతదేశం ఏదో చేస్తోంది, ఏం చేస్తుందో తెలియట్లేదు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారి ఫోటో గురించి మాట, యోగి ఆదిత్యనాథ్ ఫోటో అక్కడ పెట్టడం అన్నది ఆయన ఒక పొలిటికల్ లీడర్ గానో లేదా చీఫ్ మినిస్టర్ గానో లేదా భారతదేశం యొక్క రిప్రజెంటేటివ్ గానో వాళ్ళు చూడట్లేదు. ఆయన గోరఖ్ మఠ్కి అధినేత, గోరఖ్ మఠ్ మహంత. ఎన్నో తరాలుగా అక్కడ ఉన్నటువంటి రాజులు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గోరఖ్నాథ్ పీఠాధిపతి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవడం అనేది వాళ్ళ ఒక పరిపాటి. కాబట్టి ఈ రోజు రాజును సమర్థిస్తున్న వాళ్ళు రాజు గురువులు కూడా అక్కడ వాళ్ళు ప్రదర్శించడం అనేది చేశారు. ఆ దృష్టిలో ఇది చూడాలి. కానీ టెక్నికల్ గా భారతదేశం దీంట్లో సపోర్ట్ చేస్తోంది అన్నటువంటి ఒక అంశాన్ని వాళ్ళు ఏం చేశారంటే, ఈ పోస్టర్ను కేపీ శర్మ ఓలీనే పెట్టాడు అని చెప్పి వీళ్ళు రివర్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. మమ్మల్ని ఏదో భారత ఏజెంట్లుగా చిత్రీకరించి
మా మీద చర్యలు చేయడానికి, మమ్మల్ని బ్యాన్ చేయడానికి, మమ్మల్ని అణగదొక్కడానికి కేపీ శర్మ ఓలీనే చేస్తున్నాడు చైనా ప్రోద్బలంతో అని వీళ్ళు కౌంటర్ ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టారు. సో అక్కడ పరిస్థితులు చాలా రోజు రోజుకి విషమిస్తున్నాయి. సో చూద్దాం మరి అది దానికి ఊపే అందుకుంటుందా, లేదా ఈ క్రిస్టియన్ ప్రేరేపిత శక్తులు అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ ఏమైనా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారా? ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కి చిన్న చిన్న దేశాల మీద ఫోకస్ పెట్టేటువంటి ఓపిక టైం లేదు ఆయనకి. కాబట్టి మరి బ్యాక్ ఎండ్ లో వాళ్ళ డీప్ స్టేట్ ఎలా ప్రవర్తిస్తుంది, మధ్యలో చైనా ఎలా ఊరుకుంటుంది, నేపాల్ నిజంగా ఇద్దరు వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉందా లేదా, లేదా మనం అక్కడ ఉన్నటువంటి ఈ విప్లవ జ్వాలల్ని మన సాంస్కృతిక పరంగా దాన్ని మనం మళ్ళీ కంట్రోల్ చేసి దాన్ని మేనేజ్ చేసి దాన్ని ఇప్పుడున్నటువంటి చైనీస్ గుప్పిట్ నుంచి బయటికి తీసుకొస్తామా రాబోయే రోజుల్లో మనం చూద్దాం. ఎస్, సరిగ్గా మిగతా అంశాల్లోకి వెళదాము. అందులో ఇంతకు ముందే మనం చూసాం ఈ ఏఐ టెక్నాలజీస్ పెరుగుతున్న క్రమంలోనే, ChatGPTలు ఇవన్నీ వస్తున్న టైంలోనే చైనా ఒక్కసారిగా అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ డీప్ సీక్ని తీసుకొచ్చింది. సో దట్ వెస్టర్న్ కంట్రీస్కి సంబంధించినటువంటి చాలా వరకు ఈ ఏఐ మార్కెట్ ఒక్కసారిగా కుదేలైన పరిస్థితి. సో ఇప్పుడు స్టార్లింక్కి పోటీగా లో అర్త్ ఆర్బిట్ నెట్వర్క్ని చైనా డెవలప్ చేస్తున్నట్టు తెలుస్తుంది. స్పేస్ సెయిల్ అనే కంపెనీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దీని పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అండ్ చైనా ప్రతి అంశాల్లో కూడా, అంటే వెస్టర్న్ కంట్రీస్కి ఏదైతే డెవలప్డ్ కంట్రీస్గా ఉన్నాయో, సూపర్ పవర్స్గా ఉన్నాయో, వాటికి ప్రతి అంశంలోనూ అడుగున వాళ్ళని ఛాలెంజ్ చేస్తూనే చైనా ముందుకు వెళుతున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు ఈ దీంతో మనం ఎటువంటి మెసేజ్ ఉందని మనం భావించాల్సి ఉంటుంది? చైనాలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం ఒకటి భయాందోళనతో చూడవలసిన ఆవశ్యకత కూడా ఒకటి ఉన్నది. రెండవది వాళ్ళకి అభినందించాలి కూడా. మనం అద్భుతమైనటువంటి చేయగలుగుతున్నారు నిజంగా. అమెరికా కావచ్చు, వాళ్ళ వెస్టర్న్ అలయన్స్ కావచ్చు, వాళ్ళకు ధీటుగా టెక్నాలజీ తీసుకురావడం అన్నది, ప్రత్యామ్నాయాలు తీసుకురావడం, అది చాలా చీప్ గా ఉన్నటువంటి టెక్నాలజీ, అది చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ వాళ్ళు తీసుకురావడం కాపీ చేసి ఉండొచ్చు కాక దాని మీద వాళ్ళు మళ్ళీ అడిషనల్ గా పని చేసి దాన్ని అద్భుతాలు చూపిస్తున్నారు వాళ్ళు. దానిని కూడా మనం అభినందించక తప్పదు. అటువంటి కమ్యూనిస్ట్ భావజాలం ఉండి ఒక నిరంకుశ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, ఎక్స్పాన్షనిస్ట్ ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా ఈ అంశంలో మనం వాళ్ళు చేస్తున్న దాన్ని మనం అభినందించక తప్పదు. రెండవది మనం చూస్తే కనుక చైనా ఈ డెవలప్మెంట్ ని వెస్ట్ తట్టుకోలేక, వాళ్ళ స్పీడ్కి వీళ్ళు అందుకోలేక వాళ్ళ మీద ఆంక్షలు విధించడం మొదలు పెడుతున్నారు. టెక్నాలజీ డినయల్స్ మొదలు పెడుతున్నారు. చిప్స్ వాళ్ళకి వెళ్లకుండా ఆపేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిప్ మేకింగ్ మషీన్స్ వాళ్ళకి ఇవ్వకుండా ఆపుతున్నారు. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, చిప్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెనక్కి తెచ్చేసుకుంటున్నారు. అమెరికన్ చైనీస్ పనిచేసే వాళ్ళు వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు, మీరు చైనాలో ఉండదలుచుకుంటే చైనాలో ఉండండి, మీకు యుఎస్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేస్తాము, యుఎస్ సిటిజన్షిప్ మీకు కావాలి అనుకుంటే కనుక చైనాలో వదిలేసి ఇక్కడికి వచ్చేయండి, ఇటువంటి ఆంక్షన్ని పెట్టారు. ఇన్ని టెక్నాలజీ డినయల్స్ చేసేసరికి చైనా కూడా ఏం చేయగలదు? గతిలేని పరిస్థితిలో వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు ఫోకస్ చేసుకోక తప్పట్లేదు. మనం కూడా అదే దృష్టిలో మన భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్ర కూడా చూసామంటే, మనకు ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు క్రయోజెనిక్ టెక్నాలజీ వాళ్ళు మనకు డినై చేశారు. రష్యా నుంచి కొనుక్కున్న క్రయోజెనిక్ ఇంజిన్స్ కూడా 2 వచ్చిన తర్వాత మిగతా ఆపేశారు వాళ్ళు మన మీద. ఆ న్యూక్లియర్ టెస్ట్ అయిన తర్వాత డెవలప్మెంట్ మొత్తం కుదేలు చేశారు. మన సైంటిస్ట్ అని వాళ్ళు కొంతమందిని చంపేశారు, కొంతమందిని ఫాల్స్ కేసుల్లో వాళ్ళని అరెస్ట్ చేయించారు. నంబి నారాయణన్ జరిగినటువంటి కేసు అదే. ఆయన దాంట్లో నిష్ణాతుడైనటువంటి వ్యక్తి ఏదో ఫాల్స్ లైంగిక సంబంధాలు ఉన్నట్టు ఏదో కేసు ఆయన మీద బనాయించి ఆయనను కంప్లీట్ గా సైడ్ లైన్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఇలా చేసి భారతదేశం మీద దెబ్బ కొట్టారు. కానీ మనం ఏం చేసాము? క్రమేపీ ఆ శక్తిని పెంచుకున్నాం. కాబట్టి అదే పని చైనా కూడా చేస్తున్నాం. కాబట్టి ఆ విషయంలో మనం చైనా చేస్తున్నటువంటి ఈ యొక్క కౌంటర్ ఏదైతే నేరేటివ్ ఉన్నదో, కౌంటర్ టెక్నాలజీ ప్రొడక్షన్ ఉందో, దాన్ని మనం అభినందించక తప్పదు నిజంగా. ఎటువంటి చైనా మీద వ్యతిరేకత ఉన్నా కానీ కూడా వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ రోజు వాళ్ళకు ఉన్నటువంటి కార్స్, వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ ఆ వెస్టర్న్ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. అందుకని వాళ్ళ BYD కార్లని రాకుండా వాళ్ళు టారిఫ్లు వేస్తున్నారు, ట్రేడ్ బ్యారియర్స్ వేస్తున్నారు, కానీ అంతకుమించి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఈ రోజు అమెరికన్ కార్స్, ఫోర్డ్ కానీ, క్రైస్లర్ కానీ, మనకు GM కానీ, జనరల్ మోటార్స్ కానీ, ఫోర్డ్, వీళ్ళందరూ కూడా మనం చూసామంటే నిజంగా BYD తట్టుకునేటువంటి టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉందా? అసలు BYD ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇన్ఫాక్ట్ BYD వాళ్ళు 180 degrees తిరిగేటువంటి టైర్లతోటి మనకు స్ట్రైట్ పార్కింగ్, అంటే 2 కార్ల మధ్యలో అసలు స్పేసే లేదు, అక్కడ కూడా వీళ్ళు పార్క్ చేయగలిగినటువంటి టైర్స్ వాళ్ళు తయారు చేశారు. నీళ్లలో వెళ్ళి నీళ్ల నుంచి బయటకు వచ్చేటువంటి కార్ తయారు చేస్తున్నారు వాళ్ళు. ఏంటంటే అద్భుతాలు చేస్తున్నారు. ఎక్కడున్నారు వెస్ట్? వాళ్ళ టెక్నాలజీ ఎక్కడుంది? ఎంతో పాత టెక్నాలజీ. ఇప్పుడు మళ్ళీ ఫ్యూయల్ బేస్డ్ కార్స్ కి ప్రోత్సాహం ఇస్తూ డొనాల్డ్ ట్రంప్ కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది, వీళ్ళు ఎక్కడున్నారు?
కాబట్టి ఆ విషయంలో మనం చైనా చేస్తున్నది మనం అభినందించక తప్పదు. ప్లస్ ఇలాగే కొన్ని దేశాలకు అమెరికన్ వెస్టర్న్ సొసైటీ వాళ్ళ మీద ఆంక్షలు విధించి వాళ్ళకి టెక్నాలజీ ఇవ్వకుండా ఉన్నటువంటి దేశాలకు చైనా ఒక పెద్దన్న పాత్ర పోషించే దిశగా వెళుతుంది. మనం చూస్తే కనుక ఇరాన్ కావచ్చు, నార్త్ కొరియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, రష్యా కావచ్చు, ఇటువంటి దేశాలన్నీ కూడా బంగ్లాదేశ్, వియట్నాం, ఇటువంటి ఆఫ్రికాలో కూడా చాలా దేశాలు వీళ్ళందరూ కూడా టెక్నాలజీ డినై చేయబోతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చైనా కూటమిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో టెక్నాలజీ వార్స్ రాబోతున్నాయి మనకు. ఎమర్జింగ్ టెక్నాలజీస్, డిస్రప్టివ్ టెక్నాలజీస్ రెండిట్లో కూడా వాళ్ళకు వెస్ట్ కి చాలా ధీటుగా సమాధానం ఇస్తోంది చైనా. దాంతో ఇది కూడా చాలా కీలకమైన విషయం. ఈరోజు స్టార్ లింక్ అనేది మనకు తెలుసు, చాలా పవర్ఫుల్ అస్త్రం అమెరికా దగ్గర ఉన్నది, ఎలాన్ మస్క్ యొక్క స్టార్ లింక్. స్టార్ లింక్ లేకపోతే కనుక 24 గంటల్లో యుక్రెయిన్ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఈ రోజు యుక్రెయిన్ నిలబడింది, యుద్ధం చేయగలుగుతుంది అంటే స్టార్ లింక్ వల్లనే అది యుద్ధం చేయగలుగుతున్నారు. అటువంటి కెపాసిటీ ఈ రోజు చైనా తీసుకోబోతోంది. లో అర్త్ ఆర్బిట్స్ అంటారు, లియో, లో అర్త్ ఆర్బిట్ అంటే స్పేస్ లో చాలా ఎత్తు వెళ్లకుండా భూమికి దగ్గరగానే ఒక ఫార్మ్ ఆఫ్ శాటిలైట్స్ పెడతారు. కొన్ని వందల వేల శాటిలైట్స్ ఉంటాయి. కాబట్టి ఇమ్మీడియట్ కమ్యూనికేషన్ వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మనకు సెల్ ఫోన్ టవర్స్ ఉంటాయి కదా, సెల్ ఫోన్ టవర్స్ అన్ని మనకు సిటీ నిండా మనం 100-150 పెట్టుకుంటే కవరేజ్ బాగా ఉంటుంది, దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. అటువంటిదే ఇంకా స్పేస్ లో కూడా లో లో పెట్టుకుంటారు ఇవన్నీ కూడా. దాంట్లో వీళ్ళు చాలా ముందస్తుగా వెళ్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళకి 72 శాటిలైట్స్ ఉన్నాయి. రాబోయే కొన్ని 4-5 సంవత్సరాల్లో 15,000 దాకా తీసుకెళ్లేటువంటి ప్లాన్ పెట్టుకుంది. బహుశా అదే సమయానికి ఎలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ కి 34,000 శాటిలైట్లు ఉండబోతుంది. పెద్ద వార్ నడుస్తుంది. మనం ఏం చేసామంటే మన శాటిలైట్ ఫామ్ మనకు ఉన్నది, దానిని లిమిటెడ్ గా మన సెక్యూరిటీ ఆపరేటర్స్, మన సైన్యము, త్రివిధ దళాలు కావచ్చు, మన ఫోర్సెస్ కావచ్చు, మన ఇంటెలిజెన్స్ కావచ్చు, దానికి నావిక్ అని పెట్టుకున్నాము, దాన్ని మనం వాడుకుంటున్నాం. మిగతావి ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు అంబానీ గ్రూప్, జియో గ్రూప్ ఈరోజు స్టార్లింక్ తోటి లింకప్ అయ్యి స్టార్లింక్ ని భారతదేశం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇదేంటంటే పార్ట్నర్షిప్ దృష్ట్యా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ మనం సపరేట్ గా కాపాడుకుంటున్నాం. దాంట్లో ఈ వీళ్ళతో ఎవరితో కాంప్రమైజ్ అవ్వట్లేదు. మనం ఇంకో డిఫరెంట్ వేలో మనం దీన్ని హ్యాండిల్ చేస్తున్నాము. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడింది. 15,000 శాటిలైట్ పంపించాలంటే చిన్న విషయం కాదు. కాబట్టి మనం మనకున్నటువంటి వనరులు, మనకున్నటువంటి పరిస్థితుల ఆధారంగా మనం దీన్ని మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కాపాడుకుంటూ మనం కూడా ఈ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం. కాబట్టి చైనా రాబోయే రోజుల్లో మరి ఎటువంటి కొత్త ఆవిష్కరణ తీసుకొస్తుందో, వెస్ట్ మనకు తక్కువగలదో లేదో, అటువంటి పరిస్థితుల్లో మనం ఎటువంటి రియాక్షన్ ఇవ్వాలి, మనం ఎటువంటి మన స్ట్రాటజీస్ ఉండాలి, ఇవన్నీ కూడాను చైనా చేస్తున్నటువంటి చర్యలు చూసి మనం ప్లానింగ్, మన ప్రభుత్వము, మన సైంటిస్టులు ప్లాన్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మనకు దానికి సంబంధించిన అంశాలను కూడా మనం దీనిలో చర్చిద్దాం. రైట్ సార్. సరికా ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించి ఒక శాంతిని ఏర్పరిచే ఒక ప్రయత్నము, అటు రష్యా ఉక్రెయిన్ విషయంలో శాంతిని ఏర్పరిచే ఒక ప్రయత్నము, ఇప్పుడు ఇరాన్ అధినేత ఖమైనీకి డొనాల్డ్ ట్రంప్ ఒక శాంతిని కోరుకుంటున్నట్టుగా లేఖ రాశారు. దానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఏదో పీస్ని నెలకొల్పే ఒక ప్రయత్నాల్లో భాగంగా ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. అఫ్కోర్స్ ఇది ఖమైనీ చాలా తీవ్రంగానే దానికి స్పందించారు. సో ఖమైనీకి ఆయన ఒక లెటర్ రాసి మనం ఇక్కడ శాంతిని నెలకొల్పడానికి కావాల్సినవి చేస్తామని చెప్తూనే 2 పద్ధతులు ఉన్నాయి ఇరాన్ విషయంలో. ఒకటి మిలిటరీలీ ఆర్ బై మేకింగ్ ఎ డీల్, ఈ 2 చెప్పారు. అయితే ఒక డీల్ చేసుకోవాలి, లేదంటే మిలిటరీ పరంగా మనము ఇరాన్ నుంచి ఒక శాంతిని నెలకొల్పడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో దీంట్లో ఖమైనీ చాలా సీరియస్గా మాట్లాడారు, సీరియస్గానే రెస్పాండ్ అయ్యారు. సమ్ బుల్లీ గవర్నమెంట్స్ ఇన్సిస్ట్ ఆన్ నెగోషియేషన్స్ అని చెప్పి ఆయన మాట్లాడారు. బుల్లీ గవర్నమెంట్స్ అన్నారు, ఇంకా చాలా చాలా ఘాటైన పదాలని కూడా ఆయన వాడడం జరిగింది. సో ఒకసారి ఇరాన్ అండ్ అమెరికా మధ్య నెలకొన్న ఈ డెవలప్మెంట్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏం జరుగుతుంది చెప్తారా? ఈ విషయం కరెక్ట్. మనకు డొనాల్డ్ ట్రంప్ ఖమైనీకి ఒక లెటర్ రాశారట. వాళ్ళిద్దరి మధ్యలో దౌత్య సంబంధాలు లేవు. ఈ లెటర్ ని యుఏఈ వాళ్ళ మినిస్టర్స్ వెళ్ళి ఇక్కడ మనకు ఇరాన్ వెళ్ళి, తెహరాన్ వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళకు. సరే, అఫీషియల్ గా వాళ్ళేమో మాకేం లెటర్ రాలేదు అని ఫస్ట్ కొంతమంది చెప్పారు. కొంతమంది దీన్ని స్పందిస్తూ దీన్ని తిరస్కరించారు. ఫర్ ఇన్స్టెన్స్ నాకు నువ్వు చెప్పినట్టు ఖమైనీ కావచ్చు, లేదా పెజెస్కియాన్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా చాలా తీవ్రంగా దీని వాళ్ళ ప్రతిక్రియ ఉండేది, రియాక్షన్ ఉంది. ఐ వాంట్ ఈవెన్ నెగోషియేట్ విత్ యూ, డూ వాట్ ద హెల్ యూ వాంట్ టు డూ అని చెప్పేసి పెజెస్కియన్ స్టేట్మెంట్. అలాగే మనకు ఈవెన్ ఖమైనీ ఇచ్చిన దాంట్లో చాలా లాజికల్ గా చెప్పాడు. గతంలో మేము ఇన్ని దేశాలతో చర్చించి నెగోషియేషన్స్, చాలా టఫ్ నెగోషియేషన్స్ చేసి న్యూక్లియర్ డీల్ ని మేము సంతకాలు పెడితే డొనాల్డ్ ట్రంప్ వచ్చి దాన్ని తీసి పడేశాడు.
అటువంటిది ఇప్పుడు అతను మళ్ళీ మాతో చర్చలు చేసి ఏదో డీల్ అంటున్నాడు. ఆయన డీల్ చేస్తే దీన్ని మళ్ళీ రేపు పొద్దున తీసి పడేయడానికి నాకు ఏం నమ్మకం ఉంది, ఇతని మీద నాకు ఏం ట్రస్ట్ ఉంది అని చెప్పాడు. కరెక్టే కదా అది. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ, అప్పుడు ఒబామా ప్రభుత్వం అయి ఉండొచ్చు కాక, ఒక అంతర్జాతీయ ఒక ఒప్పందాలు చేసుకున్నప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వాలు దాన్ని గౌరవించాలా లేదా? గౌరవించకుండా నేను అక్కర్లేదు, ఆ ప్రభుత్వం ఏం చేసినా నాకు అనవసరం, నేను సపరేట్ గా మాట్లాడతాను అంటే కనుక ఆ దేశం మీద, ఆ దేశంతో చేసుకున్న ఒప్పందాల మీద ఎవరికి నమ్మకాలు ఉంటాయి? అందుకనే ఆయన ఏమనంటే, నాకు మీ నెగోషియేషన్ మీద నమ్మకాలు లేదు కాబట్టి మీతో నెగోషియేట్ చెయ్యను అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇది పరిస్థితి. మరి ట్రంప్ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడా? ఇది ఒక ప్రశ్న. ఇజ్రాయెల్ అది కోరుకుంటాం. ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు యుద్ధం కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఈ యొక్క డీల్స్ కి వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు. సో ఈ యొక్క పరిస్థితుల్లో మరి టెహరాన్ ఎలా బిహేవ్ చేస్తుందో మనం చూడాలి. బ్యాక్ ఛానల్ నెగోసియేషన్స్ జరుగుతుంటాయి. ఇద్దరు పబ్లిక్ పోస్టరింగ్స్ ఏం చేస్తారో అవి చేస్తారు, కానీ ఎక్కడో మళ్ళీ బ్యాక్ ఛానల్ స్టార్ట్ చేస్తారు. ఈసారి ఇంకా టఫ్ నెగోసియేషన్స్ ఉంటాయి. రెండు సైడ్స్ కూడాను వాళ్ళ పొజిషన్ చాలా హార్డ్ అయి ఉంటాయి. కాబట్టి చూద్దాం మరి ఇది ఏ దిశగా వెళ్తుందో. బెంజమిన్ నెతన్యాహు యుద్ధం కోరుకుంటున్నాడు. ఇంకొక చిన్న ఆపర్చునిటీ వస్తే కనుక వీళ్ళ మొత్తం న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ అన్ని కూడా ధ్వంసం చేయడానికి రెడీగా ఉన్నారు. B-52 బాంబర్స్, దానికి ఏమేమి ప్రోటోకాల్స్ కావాలి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటున్నారు. సింగిల్ ఆపర్చునిటీ రాగానే మొత్తం లేపేస్తారు. ఆల్రెడీ వాళ్ళ కమ్యూనికేషన్స్ అన్ని కొట్టేశారు. రెడార్ ఫార్మ్స్ కావచ్చు, లేదా వాళ్ళకు సెన్సర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కావచ్చు, గ్రౌండ్ స్టేషన్ యాంటీ మిసైల్ బ్యాటరీస్ కి సంబంధించిన వాళ్ళ ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో వాటన్నిటి ధ్వంసం చేశారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కనుక నిజంగా B-52s తర్వాత ఇతరత్ర ఎక్విప్మెంట్ తీసుకొని ఇరాన్ స్పేస్ లోకి పెడితే వాటిని కంటెస్ట్ కూడా చేయలేదు. ఇరాన్ నిజంగా వాళ్ళ దాడిని తట్టుకోలేదు. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ట్రంప్ ఏం చెప్పాడంటే, నేను యుద్ధానికి ఒప్పుకోవట్లేదు, డీల్ కోసం ట్రై చేస్తున్నాను అని చెప్తున్నాను. సో ట్రంప్ దృష్ట్యా చూస్తే కనుక యుద్ధాన్ని ఆపుతున్నాను అని ఆయన అనుకుంటున్నారు. ఇరాన్ వాళ్ళ ఆలోచన ఏంటి? గతంలో మేము ఒప్పందాలు చేసుకున్న వాటికి మీరు ఎంత గౌరవం ఇచ్చారో చూసాం కాబట్టి మిమ్మల్ని ఎలా నమ్ముతాం, మేము మీతో నమ్మకం లేదు కాబట్టి మీతో చేయమని వాళ్ళు అంటారు. బెంజమిన్ నెతన్యాహు ఏంటంటే, ఈ యొక్క పరిస్థితి తనకు అనుకూలంగా మారాలి, తనకు ఒక ఆపర్చునిటీ వస్తే మళ్ళీ వాళ్ళని కొట్టాలి అన్న ఆలోచన ఆయన ఉన్నాడు. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. చూద్దాం మరి అల్టిమేట్ గా ఇది ఏ దిశగా వెళ్తుందో చూద్దాము. బహుశా ఇమ్మీడియట్ గా యుద్ధాలంటూ ఏమి రావు. ట్రంప్ కూడా యుద్ధం కోరుకోవట్లేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఇది ట్రాక్ టు డిప్లొమసీ, బ్యాక్ అండ్ చర్చలతోనే నడుస్తుంది కొంతకాలంగా. తర్వాత చూద్దాం, ఒకవేళ ఇరాన్ ఏమైనా ఇంకా మళ్ళీ ఇంకేదైనా దుశ్చర్య చేయడమో, డైరెక్ట్ గా వాళ్ళే అటాక్ చేయడమో, లేదా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరిట ఈ ప్రాక్సీలు ఏమైనా చేశాయా, హిజ్బుల్లా ఏం చేస్తుంది, హౌతీలు ఏం చేస్తారు, హమాస్ మళ్ళీ ఈ శాంతి ఒప్పందాలు సీజ్ ఫైర్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమైనా దుశ్చర్య చేస్తారా, ఇవన్నీ కూడా మనం రాబోయే రోజులు చూద్దాం. కానీ ప్రస్తుతానికి ఒక ఆఫర్ డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ ఇవ్వడం అన్నది ఇంకో కొత్త కోణం ఓపెన్ చేశారు ఆయన. అల్టిమేట్ గా ఇది ఏ దిశగా వెళ్తుందో చూద్దాం. రైట్ సార్. అయితే ఒకవైపు మీరు అన్నట్టుగా ఇరాన్తో ఏం జరుగుతుందో తెలియదు, బట్ రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపన కోసం ఒక ప్రయత్నం అయితే ఆల్రెడీ మొదలైనట్టుగా తెలుసు మనకు. జెలెన్స్కీకి పెద్ద క్లాస్ బీకి పంపించడము, ఆ తర్వాత ఇప్పుడు జెలెన్స్కీ కూడా వెనక్కి తగ్గినట్టుగానే తెలుస్తోంది. ఆయన అంగీకరించాడు. 30 days సీజ్ ఫైర్ డీల్ అని ఫస్ట్ చెప్తున్నారు. మార్కో రూబియో చెప్పినట్టుగా ఆయన అయితే యుక్రెయిన్ దానికి అంగీకరించింది. ఇప్పుడు రష్యా తో చర్చలకు వెళుతున్నామని. సో ఇప్పుడు మనం ఈ డిస్కషన్ చేస్తున్న టైంలో రష్యాలో యుఎస్ ఎన్వాయ్ ట్రంప్కి సంబంధించినటువంటి దూతలుగా కొంతమంది అక్కడ రష్యాలో ఇప్పుడు మాస్కోలో ల్యాండ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మనం రికార్డ్ చేసిన టైంకి, అఫ్కోర్స్ ఇది టెలికాస్ట్ అయ్యే టైంకి ఇంకా పరిణామాలు ఉండవచ్చు, బట్ యాజ్ ఆఫ్ నౌ రష్యాలో దిగినటువంటి యుఎస్ ఎన్వాయ్ జరిపే చర్చలు ఎటువైపు తీసుకునే అవకాశం కనబడుతోంది? ఒకసారి మీరేమన్నా దాని గురించి చెప్తారా? అంటే ఇప్పుడు ప్రెషర్ రెండు దేశాల మీద ఉన్నది. జెలెన్స్కీ వైట్ హౌస్ లో అతను చేసినటువంటి ఒక ఫేమస్ ఫ్రైడే రోజు చేసినటువంటి అదైతే డొనాల్డ్ ట్రంప్ తోటి మనకు జేడీ వ్యాన్స్ తో జరిగిన చర్చలు ఎలా విఫలమైనాయో స్పెక్టాక్యులర్ గా ప్రపంచం అంతా చూసింది. దాని తర్వాత నాకు అర్థమైంది, అమెరికాతో మనం మైత్రి పెట్టుకోకపోతే మన పరిస్థితి ఏమవుతుందో నాకు అర్థమైంది. యూరోప్ తన వెనకాల నిలబడేటువంటి పరిస్థితి లేదు. అమెరికా ఇంటెలిజెన్స్, అమెరికన్ వెపన్స్ లేకపోతే మనం తట్టుకోలేము. ఇవన్నీ అర్థమై కంప్లీట్ గా సరెండర్ అయ్యి సరే నేను రేర్ ఎర్త్ మినరల్ డీల్ చేస్తాను మీతోటి, అలాగే శాంతి ఒప్పందాలు కూడా సిద్ధపడతాను, సీజ్ ఫైర్ కి ఇమ్మీడియట్ గా నేను ఒప్పుకుంటున్నాను, మీరు అమెరికా చెప్పిన టర్మ్స్ కి నేను ఒప్పుకుంటున్నాను దాసోహం అన్నాడు. కంప్లీట్ దాసోహం అన్నాడు. ఇప్పుడు రష్యన్ కోర్టు, రష్యా చాలా సీరియస్ గా మనకు అమెరికాకు వ్యతిరేకంగా వాళ్ళు చాలా ప్రశ్నలు వేస్తున్నారు. మా కండిషన్స్ ఇవి, ఇంత టఫ్ కండిషన్స్ ఉన్నాయి, ఈ కండిషన్స్ మేము ఒప్పుకుంటాం లేకపోతే ఒప్పుకోము అని వాళ్ళు
ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కర్స్క్ రీజన్ లో ఏదైతే మనకు వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు యుక్రెయిన్, దానిని క్రమేపీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రష్యా కూడా ఏం చేస్తుందంటే చర్చలు చేస్తూనే ఉంటారు, ఇమ్మీడియట్ గా సీజ్ ఫైర్ వాళ్ళకి అక్కర్లేదు. ఈ కొద్ది రోజుల్లో ఆ సీజ్ ఫైర్ వచ్చేంత లోపు ఎంత భూభాగాన్ని వాళ్ళు చేజిక్కించుకోగలిగితే అంత వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ సొంత ప్రాంతం కర్స్క్ కంప్లీట్ గా వెనక్కి తీసుకోగలరా, అలాగే యుక్రెయిన్ సంబంధించినటువంటి ఇంకో కొన్ని ఊర్లు కొంత భాగాన్ని వాళ్ళు అధీనంలో పెట్టుకోగలరా, దాని తర్వాత నెగోషియేషన్స్ వెళ్తారా, ఇవన్నీ కూడాను వాళ్ళు ఆ దృష్టిలో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అందుకని దాడులు విపరీతంగా ఇంక్రీజ్ చేస్తున్నారు. దాడులు ఇంక్రీజ్ చేసేసరికి డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. శాంతి ఒప్పందాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే మీరు ఉధృతంగా వాళ్ళ మీద అటాక్ చేస్తే నేను మీ మీద కూడా ఆంక్షలు వేసేటువంటి పరిస్థితి వస్తుంది. రష్యా కూడా ఆయన బెదిరించారు ఆయన. కాబట్టి ఈ ఆన్వాయ్ వెళ్ళిన తర్వాత మరి చర్చలు ఏ దిశగా వెళ్తాయి, వాళ్ళ కండిషన్స్ ఏముంటాయి, వీళ్ళ కండిషన్స్ ఏముంటాయి, అల్టిమేట్ గా దాన్ని డొనాల్డ్ ట్రంప్ ఎంత మేరకు ఒప్పుకుంటారు, ఆయన శాంతి కోసం రష్యాని కంప్లీట్ గా ఆయన వాళ్ళు పుట్టిన కండిషన్స్ అన్ని కూడా ఈయన యాక్సెప్ట్ చేస్తారా, రాబోయే రోజు చూద్దాం మనం ఇది. బట్ ఇది ఒక డెవలపింగ్ స్టోరీ. శాంతి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మనం జో బైడెన్ ఉన్నప్పుడు ఇంతవరకు శాంతి గురించి ఎవరు చర్చించారు, యుద్ధం గురించి అందరూ ఫోకస్ పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ కనీసం ఎట్టి పరిస్థితుల్లో శాంతిని తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల రష్యా కోల్పోవచ్చు, యుక్రెయిన్ కోల్పోవచ్చు, యూరోప్ కోల్పోవచ్చు, కానీ ఎక్కడో దీన్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నం మాత్రం ఆయన చేస్తారు. కానీ వైపు యుఎస్ ఎన్వాయ్ రష్యాలో దిగింది, మాస్కోలో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంది. అండ్ అటు జెలెన్స్కీ ఏమో 30 days పీస్ డీల్కి ఒప్పుకున్నారు, సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారు, అదంతా జరుగుతోంది. కానీ ఇక్కడ యూరోపియన్ కంట్రీస్ దృక్పథమే ఇంకొంత ఆశ్చర్యకరంగానే కనపడుతోంది. సో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, ఇటలీ అండ్ పోలాండ్, ఈ దేశాలకు సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్స్ అందరూ కూడా ప్యారిస్లో సమావేశమయ్యారు. ఇంకోవైపు మ్యాక్రాన్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్, ఎవరైతే ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ఏమో EU నేషన్స్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్లందరితోనూ సమావేశమయ్యారు. సో వీళ్ళందరూ కూడా డిఫెన్స్ బడ్జెట్లను మనం పెంచుకోవాలి, యుఎస్ మీదనే పూర్తి డిపెండెన్సీ ఉండకూడదు, అండ్ అట్ ద సేమ్ టైం యుక్రెయిన్కి మన సహాయం ఆపకూడదు. ఇప్పటికే యూకే సహాయం ప్రకటించింది, దాన్ని కంటిన్యూ చేయాలి. మనం యుక్రెయిన్కి సహాయం ఆపే విషయంలో మనం ఎటువంటి భేదాభిప్రాయం ఉండనక్కర్లేదని వీళ్ళు అనుకుంటున్నారు. సో దీన్ని ఎట్లా అర్థం చేయాలి? అంటే యూరోపియన్ నేషన్స్లో ఎట్లాంటి చర్చ జరుగుతోంది, ఇది దేనికి సంకేతం, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది? యూరోపియన్ యూనియన్, యూరోపియన్ దేశాలు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం, ఆయన ఆలోచన దృక్పథాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇద్దరు ఆల్రెడీ వెళ్ళొచ్చారు, మనకు ఎమాన్యుయల్ మక్రాన్, తర్వాత కియర్ స్టార్మర్, ఇద్దరు కూడా డొనాల్డ్ ట్రంప్ ని కలిసి వచ్చారు. అయినా వాళ్ళకి కావాల్సింది రావట్లేదు. వాళ్ళు అమెరికా ఏం కోరుకుంటుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. అమెరికా చాలా స్పష్టంగా యూరోపియన్ యూనియన్ నట్టేట ముంచే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తున్నారు యూరోపియన్ యూనియన్ ని. ఇన్ఫాక్ట్ వీళ్ళు వచ్చినప్పుడు కూడా, కేర్ స్టార్మర్ వస్తున్నప్పుడు కూడా చాలా ఏమంటారంటే అవహేళనగా మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. ఏదో వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడో నాకు తెలియదు, వస్తానన్నాడు, సరే రా అన్నాను నేను, అలా ఆయన స్పందించారు. సో ఈ పరిస్థితుల్లో యూరోప్ ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. అందుకని అర్సులా వాండర్ లేన్ భారతదేశానికి వచ్చింది ఇంకొక ఆప్షన్ పెట్టుకోవడానికి వాళ్ళ వాణిజ్యాల కోసం. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఈ ఇందాక నువ్వు చెప్పినట్టు ఎమాన్యుయల్ మక్రాన్ 23-24 దేశాల యూరోపియన్ యూనియన్ లో ఉన్నటువంటి దేశాలందరూ, తర్వాత మనకు జపాన్, ఆస్ట్రేలియా, ఇటువంటి వాళ్ళందరినీ కూడా సైన్యాధ్యక్షుల్ని, వాళ్ళ డిఫెన్స్ అటాచీస్ ని వాళ్ళని కలిశారు. అంటే మనం ఇప్పుడు అమెరికా మనకు రక్షణ కవచం ఇంతవరకు ఉండింది, అది అమెరికా రక్షణ కవచం లేకపోతే మనం ఏం చేయాలి అన్న దిశగా వీళ్ళందరికీ వీళ్ళకి ఎవరికి పాల్పోవడానికి ఆలోచన రావట్లేదు, ఏం చేయాలని అర్థం కావట్లేదు వీళ్ళకి. వాళ్ళ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెంచినంత మాత్రాన నిజంగా వాళ్ళకి ఆ క్షమత ఉంటుందా అంటే పెద్ద ప్రశ్న. మనకు అమెరికా బరిలో దిగేంత వరకు కూడా యూరోప్ ఓడిపోతూనే ఉంది. మనం చూస్తే కనుక మనకు ఫ్రాన్స్ అంతా కూడాను హిట్లర్ అధీనంలోకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ మనకు యూకే మీద కూడా బొంబార్డ్మెంట్ చేసి యూకేని కూడా చాలా క్షీణించింది, వాళ్ళని కంప్లీట్ గా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి. వాళ్ళ అఫ్ కోర్స్ వాళ్ళకి చాలా కాలనీస్ ఉండింది కాబట్టి ఏదో బతికింది యూకే, కానీ లేకపోతే అది కూడా ఓడిపోయేటువంటి పరిస్థితి దాకా వచ్చింది. అది నిజానికి అప్పుడు విన్స్టన్ చర్చిల్ యుఎస్ ని దింపడం కోసం చేసిన ప్రయత్నాలు చాలా తీవ్రంగా చేశారు ఆయన సెకండ్ వరల్డ్ వార్ టైంలో. సో దట్ యుఎస్ వస్తే గానీ మనం గెలవమనే క్లారిటీ ఉండింది వాళ్ళకి. కరెక్ట్, అమెరికా రాలేదు. మీ యుద్ధం యూరోప్ లో యుద్ధం మీరు కొట్టుకుని చావండి మాకెందుకు అని చెప్పి వాడు ఊరికే ఉన్నారు, తటస్థంగా ఉన్నారు. పర్ల్ హార్బర్ మీద జపాన్ కనుక బాంబు చేయకుండా ఉండితే కనుక అస్సలు అమెరికా యుద్ధంలో దిగేదే కదా. అందుకనే అమెరికా ఆలోచన, అమెరికా భావజాల తేడాలు లేవు, ఎటువంటి తేడా లేదు. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత చాలా మార్పు తీసుకొచ్చాడు ఆయన, ఇది తట్టుకోలేకుండా ఉన్నారు, వరల్డ్ ఆర్డర్ ని తిరగరాస్తున్నాడు, ఇవన్నీ మాట్లాడతారు. కానీ
యాక్చువల్ గా అమెరికా యొక్క పద్ధతి అది. అమెరికా వీళ్ళు ఇంటర్ఫియర్ కాదు, జోక్యం చేసుకోదు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకోవడానికి నేటో ఇవన్నీ పెట్టుకున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడాను ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు ప్రెసిడెంట్ అయినా అందరి యొక్క పాలసీ ఒకటే, అమెరికా ఫస్ట్. కాబట్టి దాంట్లో ఈ తేడానే లేదు. డొనాల్డ్ ట్రంప్ అదే చేస్తున్నాడు, ఆయన సపరేట్ ఏం చేయట్లా. వాళ్ళని వాడుకునే వాళ్ళు నిజంగా వాళ్ళని కంప్లీట్ గా వీళ్ళ అధీనంలో పెట్టుకున్నారు ఆ గతంలో. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అదే చేస్తున్నారు. మీరు ముందు డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెంచుకోండి అన్నాడు. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ ని ఎవరో ఒక ఇంటర్వ్యూలో అడిగారు, రేపటి రోజు రష్యా కనుక ఏదైనా యూరోపియన్ దేశాల మీద దాడి చేస్తే మీరు వాళ్ళకి రక్షణగా వెళ్తారా? ఎందుకంటే మనకు నేటో అగ్రిమెంట్ ప్రకారం ఎవరి మీద దాడి చేసినా అందరూ దిగాలి కదా, మీరు ఏం చేస్తారు అంటే తటస్థంగా ఆన్సర్ ఇచ్చాడు. నేను వెళ్తాను, రష్యాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తానని చెప్పలేదు. చూస్తాను, వాళ్ళు కనుక ఆ దేశం 2.5-3% ఖర్చు పెట్టకపోతే, ప్లస్ వాళ్ళు అదే పనిగా రష్యాని రెచ్చగొట్టి తర్వాత వాళ్ళతో యుద్ధాలు కాలు దువ్వి వాళ్ళని యుద్ధంలో దింపితే అప్పుడు నేను ఎందుకు వెళ్తాను, వాళ్ళకి మీ కర్మ ఇదే వదిలేస్తాను. ఏమీ లేకుండా ఒకవేళ రష్యా కనుక అదే పనిగా వాళ్ళు కనుక యుద్ధం ప్రకటిస్తే అప్పుడు ఎస్ నాకు బాధ్యత ఉంటుంది, అంతవరకు నేను వెళ్ళాను అన్నట్టు చెప్పాను. సో కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి యూరోపియన్ నేషన్స్ జీర్ణించుకోలేకుండా ఉన్నాయి, అర్థం కావట్లేదు ఎలా ప్రవర్తించాలి. గత 75 ఏళ్లుగా నడుస్తున్నటువంటి సిస్టాన్ని కంప్లీట్ గా తిరగరాస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. దాంతో వీళ్ళు డీల్ చేయలేకపోతున్నారు. అర్సలా వాండర్ లైన్ వచ్చి మొత్తం డిఫెన్స్ బడ్జెట్స్ ఇంక్రీజ్ చేసే దిశగా ఆవిడ ప్లాన్ చేస్తోంది. కానీ ఈయూలో ఒక ప్రాబ్లం ఉంది, మీ ఓవరాల్ బడ్జెట్ లో డెఫిసిట్ ఒక లిమిట్ లో ఉండాలని చెప్పి వాళ్ళ ఒప్పందం అది. మరి ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పెండిచర్ సడన్ గా ఇంక్రీజ్ చేసి వాళ్ళ సోషల్ సెక్యూరిటీ తగ్గించకపోతే మళ్ళీ డెఫిసిట్ ఈ యొక్క నామ్స్ ఏవైతున్నాయో దాన్ని మళ్ళీ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. సో ఇంక్రీజ్ చేసి అన్ని అప్పులు చేసి మళ్ళీ ఆ దేశాల అప్పుల ఊబిలో కూరుకుపోతే పరిస్థితి ఏమవుతుంది? అంత కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నారు యూరోప్ అంతా. వాళ్ళు ఏం చేయాలో, ప్రతిస్పందన ఎలా ఇవ్వాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా నిలబడినటువంటి ఒకరిద్దరు నేతలు ఎవరైతే ఉన్నారు, కేర్ స్టామర్ లాంటి వాళ్ళు, సడన్ గా వాళ్ళ రేటింగ్స్ పెరిగింది. రేటింగ్స్ పెరిగినంత మాత్రాన అక్కడ వాళ్ళ సమస్య ఏం లేదు, వాళ్ళకి సమస్య పరిష్కారం రావట్లేదు కదా. వీళ్ళ సైన్యాలన్నీ మొత్తం యూరోపియన్ కలిస్తే కూడా రష్యాని ఎదుర్కోలేదు, రష్యా తాటికి తట్టుకోలేవు, వాళ్ళకంత శక్తి లేదు. న్యూక్లియర్ అసెట్స్ ఉన్నాయి, యూకేకి ఉంది, మనకు ఫ్రాన్స్ ఉంది, కాబట్టి అది వేరే విషయం. కానీ న్యూక్లియర్ యుద్ధం కాకుండా కన్వెన్షన్ యుద్ధంలో దిగితే కనుక రష్యా తట్టుకోవడం చాలా కష్టం. ఇన్ఫాక్ట్ వాళ్ళకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా, ట్యాంకులు కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, చాలా తక్కువ నంబర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇండస్ట్రీ ఉంది, అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ వాడుతున్నారు. కానీ అమెరికన్ అంబ్రెల్లా ఉంది కదా అని హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు వాడు ఏం చేయాలో తెలియకుండా వాడు సతమతం అవుతుంది. పెద్ద మెల్ట్ ఉంది అక్కడ. రియాక్షన్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. రష్యాని తిట్టాలో తెలియదు, ట్రంప్ తిట్టాలో తెలియదు. వీళ్ళిద్దరు కలిసి మమ్మల్ని నట్టేట ఉంచారు కదా, ఇప్పుడు మేమేం చేయాలో తెలియదు. చాలా అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఈరోజు యూరోపియన్ యూనియన్ ఉంది. ఎస్ సరే, ఇక కెనడాకు సంబంధించిన ఒక డెవలప్మెంట్ వచ్చింది. కెనడా పిఎంగా ట్రూడో రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన ప్లేస్లో మార్క్ కార్నీ వచ్చారు. సో మార్క్ కార్నీ వచ్చేసి ఆయన పూర్తిగా ట్రంప్ వ్యతిరేక ధోరణిని కలిగి ఉన్న వ్యక్తి అని తెలుస్తోంది. ఆయన మాట్లాడిన మాటలు కూడా అలాగే ఉన్నాయి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ అవన్నీలో ఒకటి చదువుతున్నాను. ద అమెరికన్స్ వాంట్ అవర్ రిసోర్సెస్, అవర్ వాటర్, అవర్ ల్యాండ్, అవర్ కంట్రీ. థింక్ అబౌట్ ఇట్. ఇఫ్ దే సక్సీడెడ్ దే వుడ్ డిస్ట్రాయ్ అవర్ వే ఆఫ్ లైఫ్ అని చెప్పారు. ఇన్ అమెరికా హెల్త్ కేర్ ఈస్ బిగ్ బిజినెస్, ఇన్ కెనడా ఇట్ ఈస్ ఎ రైట్. సో ఆల్మోస్ట్ ఇక ఒక మాటల యుద్ధం లాగానే కనబడుతోంది. ట్రూడోని పెద్దగా కేర్ చేయని ట్రంప్ కార్నీని పట్టించుకునే అవకాశం ఉందా? నిజంగా కార్నీని కూడా పట్టించుకోరు ఆయన. ఎందుకంటే ఈ రోజు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్ కి. వీళ్ళు ఎనర్జీ ఆపేస్తే కనుక ఆయన ఎనర్జీకి ఆయన దగ్గర చాలా ఉంది, ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ ఆయన యూజ్ చేయబోతున్నారు. ఫస్ట్ ఏంటి ఆప్షన్? వాళ్ళ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ ప్లాంట్స్ అన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నారు ఆయన. గతంలో వీళ్ళన్నీ ఆపేశారు. ఈ సో కాల్డ్ వోక్ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పొల్యూషన్, ఎన్వైరన్మెంట్ ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు చెప్పి కోల్ కానీ లేదా మనకు ఫ్యూయల్, మన పెట్రోల్ డీజిల్ తో నడిచేటువంటి, పెట్రోలియం ప్రొడక్ట్స్ తో నడిచేటువంటి వాళ్ళ పవర్ ప్లాంట్స్ అన్ని కూడా షట్ డౌన్ చేశారు గతంలో. అవన్నీ కూడా రీస్టార్ట్ చేయబోతున్నాడు. కాబట్టి కెనడా నుంచి ఒకవేళ పవర్ కట్ అయినా కానీ ప్రత్యామ్నాయాన్ని రెడీగా పెట్టుకున్నాడు. కాబట్టి కేర్ చేయట్లేదు. 50% గా దాన్ని 100% టారిఫ్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. April 2 నుంచి అవన్నీ కూడా నేను వేయబోతున్నానని చెప్పి ఎదిరించాడు. కెనడాలో పరిస్థితి ఏంటంటే అక్కడ ప్రభుత్వం ఎవరు వచ్చినా, ఇంక్లూడింగ్ కన్సర్వేటివ్స్, పొలివియర్ వచ్చినా కానీ కూడా వాళ్ళు అమెరికాకి బానిసలుగా ఉన్నట్టు వాళ్ళు ప్రవర్తించలేరు కదా. ఏ దేశమైనా కానీ వాళ్ళ యొక్క గౌరవం నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మార్క్ కార్నీ సడన్ గా ఏదో యాంటీ అమెరికనిజం మాట్లాడుతున్నాడు అన్నది చాలా తప్పది. కానీ ఆప్షన్ లేదు ఆయన. డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ మీద అంత ఒత్తిడి తీసుకొచ్చేసరికి ఆప్షన్ లేదు. లిటరల్ గా చూస్తే రేపు వీళ్ళ మీద ఆంక్షలు విధించిన తర్వాత కెనడా ఎక్కడికి వెళ్తుందో చూడాలి. కెనడా ఎవరికి సప్లై చేస్తుంది?
మీకేమో ఎనర్జీ పైప్ లైన్స్ అన్ని మీరు అక్కడి నుంచి పెట్టుకున్నారు, రష్యాకి మీరు సప్లై చేయకపోతే ఏం చేస్తారు? మీ ప్లాంట్స్ కూడా మీరు మూసుకొని కూర్చోవాలి కదా. వాళ్ళకున్న పాపులేషన్ ఎంత? దేశం పెద్దది, కెనడా చాలా పెద్ద దేశం. వాళ్ళకున్న పాపులేషన్ ఎంత? అమెరికన్ పాపులేషన్ కంపేర్ చేస్తే ఎంత? వాళ్ళ ఎకానమీ ఎంత? ఆ రమారమి 50-60% వాళ్ళ ఎకానమీ ఎంత అమెరికాతో అనుసంధానమైంది. అమెరికా వాళ్ళని తిరస్కరిస్తే వాళ్ళ పరిస్థితి ఏమో. ప్రగల్భాలు పలకొచ్చు, ఏమైనా అనొచ్చు, కానీ నిజంగా ఎకనామిక్ శాంక్షన్స్ వాళ్ళకి వెనక టారిఫ్స్ కొట్టిన తర్వాత కొంత అమెరికా నష్టపోయినా కానీ గణనీయంగా నష్టపోయేది కెనడా. ఈ వాళ్ళకి వచ్చే చిన్న చిన్న దెబ్బలు అమెరికాకి అయితే వస్తాయి, దాన్ని తట్టుకునే కెపాసిటీ అమెరికాలో ఉంది. కానీ ఈ యొక్క టారిఫ్ యుద్ధం తట్టుకునే కెపాసిటీ కెనడాలో లేదు. ప్లస్ మా పైపెచ్చు మార్క్ కార్నీ ఆల్రెడీ ఈయన ఈ ఓక్ కల్చర్ అనేది ఇదివరకు డిస్ప్లే చేశాడు. గతంలో చూస్తే కనుక బెయిజింగ్ ఇక్కడ ఏమి వాళ్ళు పోలీస్ స్టేషన్స్ పెట్టలేదు, వాళ్ళ చైనా ఇంటర్ఫియరెన్స్ మన ఎలక్షన్స్ లో లేవు అని తప్పుడు మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి. ఎంత క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది, అందరికి తెలిసిన విషయమే. అక్కడ సీక్రెట్ పోలీస్ స్టేషన్స్ ఉండేవి కెనడాలో. కెనేడియన్ చైనీస్ సిటిజన్స్ ని ఏదో విధంగా ఒత్తిడి చేసి వాళ్ళని చైనాకు వెనక్కి తీసుకెళ్లి వాళ్ళని అరెస్ట్ చేయడము, లేదా ఇక్కడ వాళ్ళని చైనాకు వ్యతిరేకంగా మాటలన్నీ ఆపించేయడము, వాళ్ళ బంధువులని అక్కడ చిత్రహింసలు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నా ఇతనేమో క్యార్నీ వచ్చేసి ఆల్రెడీ జరగట్లేదు మా దేశంలో అని గతంలో చెప్పాడు. కాబట్టి ఈయన ఎంత ఓకో ఎంత లెఫ్టిస్టో మనం చూస్తున్నాం. మనం లిటరల్ గా పార్టీలో ఎవరు అధినేతగా వచ్చినా కానీ పెద్ద మార్పు ఉండదు అని నా భావం. సరే, భారతదేశంతో మైత్రి పెట్టుకుంటాము, సంబంధాలు పెంచుకుంటాం అంటున్నాడు, కానీ మీ బేసిక్ ఓట్ బ్యాంకే ఖలిస్తానీ ఓట్ బ్యాంక్ అయితే మీరు బతకలేరు. కాబట్టి దాని ఏం పరిణామం ఉంటుంది అంటున్నాం. అభిజిత్ అయ్యర్ మిత్రా ఒక పోడ్కాస్ట్ లో ఏం చెప్పారంటే, సోకాల్డ్ లెఫ్టిస్ట్ ఈ పార్టీ జస్టిన్ ట్రూడో పార్టీ వీళ్ళందరూ ఖలిస్తానీ సమర్థనతోటి వీళ్ళు బతుకుతారు. అంటే వీళ్ళు వాళ్ళ యొక్క ఓట్ బ్యాంకు దాని ఆధారంగా వీళ్ళు బతుకుతారు. కానీ కన్జర్వేటివ్ పార్టీ ఏదైతే ఉందో, కన్జర్వేటివ్ పార్టీ అస్తిత్వమే ఖలిస్తానీ చేతుల్లో ఉంది. కాబట్టి ఎవరు వచ్చినా కానీ పెద్ద మార్పులు ఉండవు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ చాలా సిగ్నిఫికెంట్ ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ ని ఇగ్నోర్ చేస్తే ఎవరు కూడా మెజారిటీ రాలేదు. పైపెచ్చి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, సడన్ గా జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీ వీళ్ళ రేటింగ్స్ పెరిగిపోయినాయి డొనాల్డ్ ట్రంప్ వాగ్వివాదంతో. కాబట్టి పొలివియర్ యొక్క రేటింగ్స్ పడిపోయినాయి. ఈయనకేమో 43% రేటింగ్ వీళ్ళకుంటే పొలివియర్ రేటింగ్ 33 పడిపోయింది. ఒక 3-4 నెలల క్రితం వీళ్ళు ఓడిపోతున్నారు, జస్టిన్ ట్రూడో మనకు పొలివియర్ వస్తున్నాడు అని చెప్పి స్పష్టంగా అన్ని రిజల్ట్స్ చెప్తుంటే, సర్వేలు చెప్తుంటే, ఇప్పుడు కంప్లీట్ గా ఈయన కిందికి వెళ్ళిపోతున్నాడు, వీళ్ళు మళ్ళీ గెలిచే పరిస్థితి వస్తుంది. కాబట్టి అక్కడ పరిస్థితులన్నీ కూడా చాలా, ఎవరు ప్రభుత్వానికి వచ్చినా కానీ అమెరికాని వ్యతిరేకించి వాళ్ళు బతకలేరు. రెండోది, ఖలిస్తానీలని వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళు పవర్ లో ఉండలేరు. ఇది ఈ రోజు ఉన్నటువంటి కెనడా పరిస్థితి. పాకిస్తాన్ కాదు, ఖలిస్తాన్ ఈ రోజు కెనడానే ఖలిస్తాన్. కెనడా ఖలిస్తానీలకు వ్యతిరేకంగా ఏమి చేయలేదు. కాబట్టి మన పెద్ద మార్పులు ఉండవని నేను భావిస్తున్నాను. ఏదో కొంచెం మైనర్ రిలీఫ్ ఉండొచ్చు. బహుశా మన అంబాసిడర్ మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చు, ఏదో 1-2 కేసులు విత్డ్రా చేయొచ్చు. మన ట్రూడో చేసిన చాలా పిచ్చి పనుల్లో 4-5 పిచ్చి పనులు రివర్స్ చేయొచ్చు. కానీ కోర్ సపోర్ట్ ఫర్ ఖలిస్తాన్ మారదు, కోర్ డిపెండెన్స్ ఆన్ అమెరికా కూడా మారదు. ఎస్, సరిగా ఈ వారం వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళదాం. సో వెస్టర్న్ హిపోక్రసీలో మొట్టమొదట ఛాంపియన్స్ ట్రోఫీ గురించి మనం మాట్లాడాలి. క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం భారతదేశం పాకిస్తాన్కు వెళ్ళడని చెప్పడము, అన్ని ఆటల్ని దుబాయ్లోనే మనం ఉండడము, అండ్ పాకిస్తాన్లో హోస్ట్ కంట్రీ పాకిస్తాన్ అయినప్పటికీ పాకిస్తాన్లో అన్ని దేశాలు ఆడాయి, అన్ని ట్రావెల్ చేస్తూ వచ్చాయి, బట్ భారత్ మాత్రం ఒకే గ్రౌండ్లో ఆడింది, అందుకనే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది అని చెప్పి కొన్ని విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కాదు, ఇది ఇండియన్ క్రికెట్ బోర్డ్ లాంటిది, ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ అని యాండీ రాబర్ట్స్ ఎవరైతే వెస్టిండీస్ క్రికెటర్ ఉన్నారో, మాజీ క్రికెటర్, అతను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అండ్ పాకిస్తాన్ నుంచి కూడా అట్లాంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో నిజానికి ఇది ఇండియా విషయంలోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా? గతంలో ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేయలేదు. 83 వరల్డ్ కప్ టైంలో మనల్ని ఎంత దారుణంగా ట్రీట్ చేశారో కూడా తెలుసు. వీళ్ళు అసలు ఫైనల్కే రారు అని చెప్పి లార్డ్స్ స్టేడియంలో ఆ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి అక్కడ పాసులు కూడా ఇవ్వని పరిస్థితి. సో మీరు ఫైనల్కి వచ్చినప్పుడు చూద్దాంలే అన్నటువంటి అవమానకర రీతిలో మాట్లాడిన సందర్భాలు అప్పటి నుంచి కంటిన్యూస్గా నడుస్తూనే వచ్చాయి. బట్ ఇప్పుడు మాత్రమే ఎందుకు ఇదంతా జరుగుతోంది? జైషా ఉండడం వలన, లేకపోతే ఇంకోట? ఒకసారి చెప్తారా? ఈ వెస్టర్న్ ప్రపంచం ఏదైతే ఉండిందో, మనకు యూకే కావచ్చు లేదా ఆస్ట్రేలియా కావచ్చు, వీళ్ళ అధీనం నుంచి
మెల్లిమెల్లిగా ఐసీసీ అన్నది ఏషియన్ దేశాల చేతుల్లోకి వెళ్ళిపోయింది. దాన్ని కూడా కీలకంగా బీసీఎస్ఏ చేతికి వచ్చింది. ఎందుకంటే ఎక్కడ మీకు దానికి ప్రోత్సాహం ఉంటుందో, ఎక్కడ ధనం ఎక్కువ జనరేట్ అవుతుందో, ఎక్కడ వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడ ఉందో అక్కడే ఫ్లరిష్ అవుతుంది. కాబట్టి ఈరోజు భారతదేశంతో మ్యాచ్లు ఆడితేనే ఈ ఎన్ని క్రికెట్ బోర్డ్స్ కూడా వాళ్ళు బతికేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు వెస్టిండీస్ ఇంగ్లాండ్ వాళ్ళిద్దరు ఆడితే ఎవరు చూస్తారు? అదే వెస్టిండీస్ పాకిస్తాన్ వాళ్ళిద్దరు కూడా సిరీస్ ఆడితే ఎవరు చూస్తారు? స్టేడియంలన్నీ ఖాళీ ఉంటాయి. ఈరోజు మనం ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చూసాం కదా, పాకిస్తాన్ అయితే హోస్ట్ చేసింది. పాకిస్తాన్ స్టేడియంస్ అన్ని ఖాళీ ఉన్నాయి. అంటే ఇతరత్ర ఏ దేశాలు వచ్చినా కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు. భారతదేశం వెళ్ళిందంటే కనుక టికెట్ సేల్స్ దగ్గర నుంచి, అడ్వర్టైజ్మెంట్ల దగ్గర నుంచి, ఎండార్స్మెంట్స్ దగ్గర నుంచి, మర్చండైజ్ దగ్గర నుంచి విపరీతంగా అమ్ముడుపోతాయి. కాబట్టి భారతదేశాన్ని ఇగ్నోర్ చేయలేనటువంటి పరిస్థితి. ఆ 50-60 దశకాల్లో ఇంగ్లాండ్ వాళ్ళ ఇష్టానుసారం అవన్నీ వాళ్ళు దీన్ని ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు హ్యాండిల్ చేసినప్పుడు ఎవరికి అభ్యంతరం లేదు. ఈ రోజు మన చేతిలో పవర్ వచ్చేసరికి వీళ్ళందరికీ కన్నర్ అయింది. వీళ్ళ హిపోక్రసీ, అంతకు మించి ఏమీ లేదు. రెండవది, ఛాంపియన్స్ ట్రోఫీకి స్టార్ట్ అవ్వక ముందరే భారతదేశం దుబాయ్లోనే ఆడుతుంది అని వీళ్ళకి అందరికీ తెలుసు. ఈ రోజు కామెంట్ చేయడం దాని అర్థం ఏంటి? మీకు నచ్చకపోతే ఆ ఫార్మాట్ ని మీరు దాన్ని తిరస్కరించవలసింది. అన్ని బోర్డ్స్ సంతకం పెట్టినాయి కదా అప్పుడు. ఓకే, భారతదేశం రాదు, దీన్ని మేము అందరం సమ్మతిస్తున్నాము, అయినా మేము ఈ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు మాట్లాడడం అర్థం ఏంటి? ఆర్డర్ ఆయన మధ్యలో తిట్టిందంట. దాన్ని ఎవరు కాపాడగలరు? దాన్ని వసీం అక్రమ్ చాలా క్లియర్ గా చెప్పాడు. ఆయన భారతదేశం ఒకవేళ పాకిస్తాన్ కి వచ్చి పాకిస్తాన్ లో ఆడినా దీని యొక్క రిజల్ట్ లో ఏం మార్పు ఉండదు. వాళ్ళంత పవర్ఫుల్ టీం ఉన్నారు. వాళ్ళ బ్యాక్ బెంచ్ కూడా ఎంత ఉంది చూడు. ఇంకా వెనకాల ఒక్క ఆట కూడా ఆడనటువంటి రిషబ్ పంత్ లాంటి వాళ్ళు కూర్చున్నారు అక్కడ. వీళ్ళ కెపాసిటీ యశస్వి జైస్వాల్ లాంటి వాళ్ళు దించితే కన్నా పరిస్థితి ఏంటి? కాబట్టి భారతదేశం ఒక పవర్ఫుల్ క్రికెటింగ్ దేశంగా ఎదిగిందని మీరు ఒప్పుకోండి. కొత్త కోరికలు, పనికి వాళ్ళ సాకులు చెప్పి మీరు దాన్ని కించపరచకండి అని వాళ్ళు కూడా చెప్తున్నారు. పాకిస్తాన్ క్రికెట్ భారతదేశాన్ని చూసి మనం ఎందుకు ఇంత క్షీణ పరిస్థితుల్లో ఉన్నాం, వాళ్ళ ఆత్మావలోకనం వాళ్ళు చేసుకుంటుంది. కానీ చిన్న చిన్న అంశాలతో మీరు ఇటువంటి మాట్లాడడం చాలా తప్పు. ఐసీసీ ఎక్స్పర్ట్స్ కమిటీ ఉంటుంది. ఈ పిచ్ల ఇన్స్పెక్షన్, పిచ్ల క్వాలిటీ చెక్ చేసేటువంటి కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా వాళ్ళు చేస్తున్నారు. కమిటీలో అందరూ ఉన్నారు కదా. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఉంది, మనకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఉంది, క్రికెట్ ఆస్ట్రేలియా ఉంది, వీళ్ళందరూ ఉన్నారు దాంట్లో. ఒక జైషా ఏం నిర్ణయిస్తే జరుగుతుందా? జరగదు కదా. అది ఈ పిచ్ని మార్చేసి భారతదేశానికి అనుకూలంగా మీరు చేయండి అని చెప్తే అయిపోతుంది. అది ఐసీసీలో వీళ్ళందరూ ఉన్నారు కదా భాగస్వాములుగా. వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అక్కడ మనం చూస్తే కనుక ఆస్ట్రేలియాని ఎదుర్కొన్నాం, మనం న్యూజిలాండ్ కూడా ఎదుర్కొన్నాం. అంత పవర్ఫుల్ బోర్డ్స్ మనం ఊరుకుంటాయా? వాళ్ళు డెఫినెట్ గా దానికి కౌంటర్ వేస్తారు కదా, దానికి సంబంధించి ఏదో మనకు వ్యతిరేకంగా చేస్తారు కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు ఏదో సాకులు పెట్టడం తప్ప ఇంకేం లేదు. ఇవంతా కూడా వాళ్ళ హిపోక్రసీ. రాజ్దీప్ సర్దేశాయ్ కూడా ఉన్నాడు. కరెక్ట్. రాజ్దీప్ సర్దేశాయ్ నికాస్ అయినటువంటి వెస్టర్న్ బానిస, కంప్లీట్ మెకానికుడు. వాళ్ళు ఏం చెప్తే అది వినేటువంటి వ్యక్తి. కాబట్టి అంతా అదే వాళ్ళకి ఒత్తాసు పలిగేటువంటి వ్యక్తి. కాబట్టి రాజ్దీప్ సర్దేశాయ్ భారతీయుడిగా ఎవరు పరిగణిస్తున్నారు? ఫస్ట్ వీళ్ళందరూ కూడా భారత పాస్పోర్ట్ ఉన్నటువంటి నాన్ ఇండియన్ రెసిడెంట్స్, ఎన్ఆర్ఐస్ కాదు, నాన్ ఇండియన్ రెసిడెంట్స్, భారతీయులు కాదు కానీ ఇక్కడ ఉంటున్నారు. అటువంటి జాబితాలో వచ్చేటువంటి వ్యక్తి రాజ్దీప్ సర్దేశాయ్. కంప్లీట్ హిపోక్రసీ, వెస్టర్న్ హిపోక్రసీ, అంతకంటే ఏం లేదు. రష్యాకు వ్యతిరేకంగా మీరేమో ఆంక్షలు విధిస్తారు. ఒలింపిక్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు అంటారు. వాళ్ళు ఇండివిజువల్ గా పార్టిసిపేట్ చేయరు, కానీ రష్యా జెండా పెట్టుకోకుండా పార్టిసిపేట్ చేయాలని మీరు వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తారు. కానీ మేము పాకిస్తాన్కి వెళ్ళము అని మనం నిర్ణయించినప్పుడు, అక్కడ టెర్రరిజం ఉంది అని మనం నిర్ణయించి మనం వెళ్లకుండా ఉండడం వల్ల మన ప్లేయర్ సురక్షితంగా తిరిగి వచ్చారు కదా. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయిన కొద్ది రోజుల్లోనే మనకు అంత పెద్ద జఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్, పెద్ద అటాక్ మనం చూడలేదా? కాబట్టి అక్కడ పరిస్థితి కంప్లీట్ గా విషమించింది. ఇన్ఫాక్ట్ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ అడ్వైజరీ ఇష్యూ చేశాడు. మీరు అమెరికన్స్ ఎవరు కూడా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ లో వెళ్ళకండి, ఎంత అవసరమన్నా వెళ్ళకండి, ఈ పంజాబ్ సింధులో ఉన్నా కానీ కూడా ఆచితూచి వ్యవహరించండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ వణుకుతోంది. ఇంకా ఎన్ని ఆంక్షలు పెట్టబోతున్నాడో వాళ్ళ చర్చల్లో, వాళ్ళ మొత్తం టీవీ డిబేట్స్ లో అన్నింటిలో కూడా నేను చూస్తున్నాను. మొత్తం పాకిస్తాన్ ట్రావెల్ బ్యాన్ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే డైరెక్ట్ గా అనకపోవచ్చు, వీళ్ళు పాస్పోర్ట్ అప్లై చేస్తే 6 నెలలకో 7 నెలలకో ప్రాసెస్ చేసి రిజెక్ట్ చేయొచ్చు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితిలో ఉన్నటువంటి దేశానికి భారతదేశం ఎందుకు వెళ్ళాలి? ఫస్ట్ టార్గెటే భారతదేశం. కాబట్టి మనం దాన్ని కంప్లీట్ రిజెక్ట్ చేసాం. మన సెక్యూరిటీ మనకు చాలా కీలకము. మన దేశానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న చర్యలకు మనం చాలా క్లియర్ కట్ స్టాండ్ తీసుకున్నాం. మనం ఆల్రెడీ శ్రీలంకన్ క్రికెట్ టీం మీద ఒకసారి దాడి కూడా జరిగింది.
ఈ టోర్నమెంట్ లో జరగలేదు, అందరూ ఊపిరి తీసుకున్నాము, జరిగినా పడలేనటువంటి పరిస్థితి. కాబట్టి మనం ఎందుకు వెళ్తాం అక్కడికి? ఇవన్నీ ముందర టోర్నమెంట్ స్టార్ట్ అవ్వక ముందర అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మీరు ఏడ్చి ఏం లాభం? హిపోక్రసీ తప్ప ఇంకేం లేదు. భారతీయుడు జైషా అక్కడ కూర్చున్నాడు కాబట్టి, అది రూలింగ్ పార్టీ అధినేత కొడుకు కాబట్టి, ఇది ఒక విధమైనటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం రాజ్దీప్ సర్దేశాయ్, అలాగే మనకు కంప్లీట్ ఇస్లామైజ్డ్ సాగరికా ఘోష్, వీళ్ళందరూ చేసేటువంటి ప్రయత్నాలు ఇవే ఉంటాయి. ఈ భారతదేశంలో కబాల్ కావచ్చు, లేదా ఈ వెస్టర్న్ దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు. రైట్ సార్, ఇక నెక్స్ట్ అంశము సిరియాకు సంబంధించిన విషయం సార్. సిరియాలో మైనారిటీల పైన విపరీతమైన అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. క్రిస్టియన్లను అయితే 2 రోజుల వ్యవధిలోనే 1000 మందిని చంపినట్టుగా తెలుస్తోంది. సో ఇంకా అది కంటిన్యూ అవుతోంది. షియాల పైన దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. సిరియాలో రెజీమ్ చేంజ్ కోసం పట్టుబట్టుకొని డీప్ స్టేట్ కానివ్వండి, ఈ సోకాల్డ్ ఈ గ్యాంగ్ అంతా కూడా, వెస్టర్న్ గ్యాంగ్ అంతా కూడా పనిచేసింది. సో అసద్ని దించి ఇప్పుడు జొలానీని తీసుకొచ్చారు. దాని పర్యవసానాలు ఈ విధంగానే ఉంటాయేమో అనిపిస్తోంది, అంతే కదా. సో ఈవెన్ తులసి గబాట్ గతంలో మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యాక్చువల్లీ అసద్ని దింపడము అనంటే ఈ ముఖ్యంగా ఆ దేశాల్లో పూర్తిగా క్రిస్టియానిటీని లేదా మైనారిటీల హక్కుల్ని పూర్తిగా తీసివేయడమే, దానికి మధ్యలో నిలబడ్డది అసదే అని చెప్పి ఆమె అన్నది. ఒకసారి దీని గురించి చెప్తారా? సో పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఎంతో వెస్టర్న్ హిపోక్రసీ అంటే, జోలానీ అన్నది ఒక టెర్రరిస్ట్. 9/11 దాడి జరిగినప్పుడు, మనకు వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ మీద, అమెరికా మీద పెద్ద దాడి జరిగినప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసి వీధుల్లో డాన్స్ చేసినటువంటి వ్యక్తి జోలానీ. కరడుగట్టిన టెర్రరిస్ట్, కొన్ని 100 మందిని ఊచకోత కోసినటువంటి టెర్రరిస్ట్. సడన్ గా ఇప్పుడు అతను సూట్ వేసుకొని వచ్చాడు. కంప్లీట్ వెస్టర్న్ ప్రపంచం అంతా అతన్ని హీరోగా అభివర్ణిస్తున్నారు. అసలు వండర్లైన్ వచ్చేసి అతన్ని యూరోప్ పిలిచింది. యూరోప్ లో డోనర్స్ కాన్ఫరెన్స్ పెట్టింది, సిరియాకి ఎలా డొనేషన్స్ ఇవ్వాలి అని. ఈ దేశాలన్నీ కూడా ఒక 200 మిలియన్ ఇస్తే, 100 మిలియన్లు ఇస్తే, 300 మిలియన్లు అతనికి ఇస్తున్నారు. దేనికి? ఆ పైసలతోటి అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ ని ఊచకోతకు వస్తున్నారు. ఆ వీడియోస్ చూస్తే కనుక హృదయ విదారకంగా ఉన్నాయి. ఎంత కిరాతకంగా చెప్తున్నారు క్రిస్టియన్స్. అలాగే అలువైట్స్ అంటే మనకు అసాద్ ఎవరైతే గతంలో ఉన్నారో ప్రెసిడెంట్, అసాద్ రిజిమ్ సంబంధించిన వాళ్ళ తెగకు సంబంధించిన వ్యక్తులు అలువైట్స్ అంటారు. వాళ్ళు వెస్టర్న్ సిరియాలో ఉంటారు. వాళ్ళు గ్రామాలు చంపేస్తున్నారు. గ్రామం మీద దాడి చేస్తే కనుక మొత్తం గ్రామం చంపేసి తగలబెడుతుంది. వీడియో ఫుటేజ్ లేకుండా చేస్తున్నారు. ఇంటర్నేషనల్ గా వాళ్ళు ఎవరిని క్వశ్చన్ చేయకుండా ఉండే దిశగా వాళ్ళు చేస్తున్నారు. 1 ఫుటేజ్ వచ్చింది కూడా చాలా కిరాతకంగా ఉంది. అక్కడ మొత్తం వీధుల్లో కొన్ని 100 శవాలు పడున్నాయి. అందరు యంగ్స్టర్స్, వృద్ధులు కాదు. వాళ్ళందరినీ మొత్తం ఊచకోత కోసి పడేసినటువంటి శవాలు 100లకు ఉన్నాయి. అవి పికప్ చేసి దాన్ని పూడ్చడానికి కూడా మనుషులు లేరు. అలా ఇళ్లల్లో, బిల్డింగ్స్ లో, దాని రూఫ్ మీద, కింద వీధుల్లో ఈ శవాలు అలా పడున్నాయి, పుళ్ళి కృషిస్తున్నాయి. దాన్ని ఎవరు వెళ్ళి దాన్ని పికప్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. అంత కిరాతకంగా పరిస్థితులు ఉంటే వెస్ట్ మాత్రం ఒక్క మాట దాని గురించి మాట్లాడట్లేదు. వాళ్ళు కంప్లీట్ గా అయితే హీరో కింద అభివర్ణిస్తున్నారు. తులసి గబాట్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆవిడ కాంగ్రెషనల్ హియరింగ్ లో చెప్పిన స్టేట్మెంట్, ఆవిడ అసాద్ రెజీమ్ పడిపోయినందుకు నాకేమి దుఃఖం లేదు, దాని గురించి నేనేమి దానికి ఏదో పెద్ద అన్యాయం జరిగింది నేను అన్ను. కానీ అసాద్ ఒక్కడే ఆఖరి వ్యక్తి. అసాద్ కనుక లేకపోతే ఈ గల్ఫ్ ప్రాంతంలో, ఈ వెస్ట్ ఏషియా ప్రాంతంలో క్రిస్టియన్స్ ఎవరు ఉండరు అని నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను అని ఆవిడ చెప్పింది. ఈరోజు అక్షరాల అదే చూస్తుంది ప్రపంచం అంతా కూడా. ఆఖరి ఇన్ఫాక్ట్ లెబనాన్ ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం లెబనాన్ లో 50% క్రిస్టియన్స్ ఉండేవారు, 50% మాత్రమే ముస్లిమ్స్ ఉంటారు. అక్కడ హెజ్బుల్లా వచ్చిన తర్వాత క్రమేపీ వీళ్ళని టార్గెట్ చేసి క్రిస్టియన్స్ చంపడము, ఇరాన్ ప్రాక్సీస్ అక్కడ విపరీతంగా వాళ్ళ అధికారంలో మొత్తం ప్రభుత్వం ఈ రోజు హెజ్బుల్లా చేతిలోనే ఉన్నది. అవన్నీ వచ్చిన తర్వాత లెబనాన్ లో ప్రక్షాళనైంది. వీళ్ళందరూ కూడా అమెరికా, యూరోప్ వెళ్ళిపోయారు. వాళ్ళు మిగిలిపోయిన కొద్ది మంది క్రిస్టియన్స్ కూడా ఊచకోతకు వస్తున్నారు. మన క్రిస్మస్ అప్పుడు చూసాం మనం, వాళ్ళ చెట్లన్నీ నరికేయడము, వాళ్ళ ఇళ్ళు తగలబెట్టడము, చర్చిలు తగలబెట్టడము, మీరు కన్వర్ట్ అవ్వండి లేకపోతే కానీ మిమ్మల్ని ఊరుకోమని చెప్పి వాళ్ళని చంపేయడము, ఇవన్నీ చూసాం మనం. రీసెంట్ గా గత వారం రోజుల్లో ఎంత కిరాతకంగా వీళ్ళందరినీ చంపుతున్నారు. కానీ వెస్ట్ నిమ్మకు నీరెత్తున్నట్టుంది. అంటే ఏంటి హిపోక్రసీ? మీ సోకాల్డ్ లెఫ్టిస్ట్ భావజాలము, యాంటీ రష్యా హేట్రేడ్, ఇదే మీకు ముఖ్యం. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. మీ మతానికి చెందినటువంటి క్రిస్టియన్సే చచ్చిపోతున్నా మీకు స్పందన లేదంటే ఎంత హిపోక్రాట్స్ మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళందరూ కూడా. ఓకే రైట్ సార్, ఇక కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళదాం.
అందులో ఒక అంశం ఏంటంటే ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ గురించి మనం రెగ్యులర్గా మనం మాట్లాడుతూనే ఉన్నాం. యూకేలో ఉన్న గ్రూమింగ్ గ్యాంగ్స్ గురించి వాళ్ళు విపరీతంగా అరాచకాలు చేస్తున్నారని. అందులో ఒక గ్రూమింగ్ గ్యాంగ్లోని ఒక వ్యక్తి హుస్సేన్ అనే వ్యక్తి 15 మందిని 11 సంవత్సరాల లోపు పిల్లలు 15 మందిని 10 సంవత్సరాల పాటు అదే పనిగా రేప్ చేస్తూ వచ్చాడు. వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. 9 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత బయటకు వచ్చేసాడు. అంటే 10 సంవత్సరాల పాటు 15 మంది చిన్న పిల్లల్ని కిరాతకంగా అమానవీయంగా దాడి చేసినటువంటి ఒక మృగానికి 9 ఏళ్ల జైలు శిక్ష. తను బయటకు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్తో పాటు మళ్ళీ తిరిగే అవకాశాలే కనబడుతున్నాయి. ఇదొక అంశం. ఇంకొక వైపు జర్మనీలో ఒక నర్స్ ఒక ఓపెన్ లెటర్ రాసింది. తను చెప్తున్న ప్రకారం ఏంటంటే అసలు జర్మనీలో ఉన్న హాస్పిటల్స్లోని పరిస్థితిని విశదీకరిస్తూ రాసింది. ఈ మైగ్రెంట్స్ ఎవరెవరైతే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నామో ఆమె వివరించింది. ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చెప్పండి. సో కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీలో ఈ 2 అంశాల గురించి డిస్కస్ చేద్దాం. బనారస్ హుస్సేన్ అన్నటువంటి ఒక వ్యక్తి రాటర్డామ్ లో గ్రూమింగ్ గ్యాంగ్స్ లో చాలా కిరాతకంగా ఆయన చేసిన ఆ వ్యక్తి చేసినటువంటి చర్యలకు అతని మీద శిక్ష వేస్తే 9 ఏళ్ల శిక్ష మాత్రమే అతనికి వేసి అతన్ని ఈ రోజు విడుదల చేశారు. ప్రభుత్వమే ఒప్పుకుంది. 55 నేరాలు ఆయన మీద మోపడ్డాయి. ఈ వ్యక్తి మీద 55 నేరాలు అంటే మోపబడినటువంటి నేరాలలో ప్రూవ్ అయినవి 55. ప్రూవ్ కానటువంటివి వాళ్ళకు ఎవిడెన్స్ తక్కువ ఉండడం, ఎవిడెన్స్ లేకనో దాన్ని ప్రాసిక్యూట్ చేయలేనటువంటి ఇంకేంటి ఉన్నాయి క్రైమ్స్ మనకు తెలియదు. 11 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి చిన్న ఆడపిల్లల్ని అతి కిరాతకంగా అతను మానభంగం చేస్తూ 10 ఏళ్లుగా అతను చేస్తున్నాడు. అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తున్న అమ్మాయిల గోర్లు పీకేశాడు. ఇంత కిరాతకంగా ప్రవర్తించాడు. అతనికి జస్ట్ 9 ఏళ్ల శిక్ష మాత్రమే వేసి వదిలేశారంటే మరి ఆ సమాజం బతుకుతుందా? మీ చిన్న పిల్లలు, మీ తెల్ల జాతికి చెందినటువంటి ఆడపిల్లలకు వాళ్ళు సురక్షితంగా లేరు అంటే మీ భవిష్యత్తు అలా ఉండబోతుంది. ఈ పిల్లలు బయటకు వచ్చిన తర్వాత పెద్దగా అయిన తర్వాత ఒకవేళ ఇప్పుడు అతని అధీనంలో లేకపోయినా కానీ కూడా వాడి జీవితం అంతా ఎంత ట్రామాటిక్ గా ఉండబోతుంది. వాడు నిజంగా ఒక నార్మల్ వైవాహిక జీవితం వాళ్ళు జీవించగలరు. వాళ్ళు సమాజం అంతా తను సర్వనాశనం అవుతుంటే మీ యొక్క ఇన్క్లూజివ్నెస్, మీ యొక్క డైవర్సిటీ, ఈ పనికి మాలిన చెత్తతోటి అతన్ని వదిలేసి మళ్ళీ ఆ రాక్షసుల్ని మీ సమాజంలోకి వదిలిపెడితే అతను ఊరుకుంటాడా? ఇంకా ఎన్ని వందల మంది స్త్రీలని, అమ్మాయిలని, చిన్న పిల్లల్ని అతను చేర్చబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? వాళ్ళలో ఎంతమంది బతికుంటారు? వాళ్ళని చంపేసి శవాలు దొరకకుండా ఎక్కడ పూడ్చుతాడో మనకి ఏం చెప్పగలం? ఇటువంటి కిరాతకమైనటువంటి వ్యక్తులను మీరు ఆక్షేపించి వాళ్ళని అపేక్షించి మీరు వదిలిపెడుతున్నారంటే దానికి మరి ఏం చెప్పాలి? సమాజం ఎన్ని రోజులు బతకగలగాలి? సమాజం ఎవరైతే నేరం చేస్తాడో అతన్ని శిక్షించకుండా వదిలేసినటువంటి సమాజం ఎప్పుడు కూడా బతకదు. ఆ నేరం చేసిన వాడికి ఇంకా ధైర్యం వస్తుంది. ఇంకా నేరాలు చేస్తాను, నన్ను ఎవడు ఏం చేయలేడు అన్నటువంటి ధైర్యం వస్తుంది. ఇస్లామాఫోబియా అన్నటువంటి పదంతో వీళ్ళందరూ ఉడికిపోతున్నారు ఆ వెస్టర్న్ దేశాల. మేము ఇస్లామాఫోబిక్ అని ఎక్కడ మా మీద పేరు పడుతుందో అని చెప్పి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, అక్కడ జడ్జిలు కానీ, పోలీసులు కానీ, పొలిటీషియన్స్ కానీ ఇంతటి కిరాతకం జరుగుతున్నా, ఆడపిల్లలు నాశనం అవుతున్నా దీని గురించి మాట్లాడరు. దాని గురించి వీళ్ళు నోరు మూసుకొని ఉంటారు. ఇన్ఫాక్ట్ కియర్ స్టార్మర్ ఈ యొక్క మొత్తం ఈ గ్రూమింగ్ గ్యాంగ్ కి సంబంధించినటువంటి అంశాల్లో వీళ్ళని కప్పిపుచ్చి వీళ్ళని ప్రొటెక్ట్ చేసినటువంటి వ్యక్తి, ఈ చిన్నపిల్లలకి న్యాయం లేకుండా, న్యాయం జరగకుండా చూసినటువంటి వ్యక్తి కియర్ స్టార్మర్. ఈరోజు అతను ప్రధానమంత్రిగా ఉన్నాడు. మరి ఆ సమాజం ఎలా సస్టైన్ అవుతుంది? అది దారుణమైన పరిస్థితి. రెండవ అంశం, జర్మనీలో హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఒక నర్సు, ఆవిడ చాలా అద్భుతమైనటువంటి ఓపెన్ లెటర్ ప్రపంచానికి ఆవిడ రిలీజ్ చేసింది. ఆ లెటర్లో ఆవిడ ఏం చెప్పిందంటే, ఇక్కడ ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, మా జర్మనీలో వచ్చినటువంటి వాళ్ళు మాకు ఎవరికి అర్థం కానటువంటి, ఇంతవరకు ఈ దేశంలో లేనటువంటి రోగాలు తీసుకొని వస్తున్నారు. మానసికమైన రోగాలు, అలాగే వాళ్ళకు శారీరకమైన రోగాలు, కొత్త రోగాలు తీసుకొస్తున్నారు. వెనీరియల్ డిజీజెస్ లాంటివి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ లాంటివి, సిఫిలిస్ లాంటివి, ఇంకేవేవో వస్తున్నాయి. అటువంటి రోగాలు మన దగ్గర లేవు. ట్రీట్ చేసే క్షమత మన దగ్గర లేదు. చిన్న హాస్పిటల్స్కి వెళితే కనుక వాళ్ళని కంప్లీట్ గా మళ్ళీ మేజర్ హాస్పిటల్స్ పంపించేస్తున్నారు. ఈ ఇన్ఫ్లక్స్ మేము తట్టుకోలేకుండా ఉన్నాం. మా కెపాసిటీ 100 బెడ్లు అయితే కనుక 1000 మంది వచ్చి పడిపోతే మేము ఏం చేయగలం? ట్రీట్మెంట్ చేయలేనటువంటి పరిస్థితి. అలాగే ఒక చిన్న పిల్లని, ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ కూడా చెప్పింది ఆవిడ, ఆ అమ్మాయి, ఈ నర్సు. ఒక చిన్న పిల్లని వాళ్ళు ఇంత ట్రావెల్ చేసి వచ్చేసరికి
ఆ చిన్నపిల్ల ఆల్రెడీ చాలా చెక్కి శల్యం అయిపోయి రోగంతో ఉన్నటువంటి చిన్నపిల్లని మొత్తం జర్మనీ అంతా తిప్పారు, ప్రతి ఊర్లో తిప్పుతున్నారు. ఫైనల్ గా ఈ హాస్పిటల్ తీసుకొస్తే కనుక వాళ్ళు ఎంత బెస్ట్ జర్మనీలో ఉన్నటువంటి బెస్ట్ పెడియాట్రిక్ ట్రీట్మెంట్ ఇచ్చినా అమ్మాయి బతకకపోయేసరికి ఆ డాక్టర్లు నర్సుల మీద వీళ్ళు దాడులు చేసి విపరీతంగా వాళ్ళని చెతకబాదారు. నర్సులు ఇద్దరు ఐసీయూలో ఉన్నారు, డాక్టర్కి కుట్రుబడి ఆయన ఇంట్లో కూర్చుంది. వాళ్ళు చేసే ప్రయత్నం అంతా చేశారు, కానీ వీళ్ళు ఆ చిన్నపిల్లకి అంత ట్రీట్మెంట్ చేయకుండా అంత రోగంతో ఉన్నటువంటి చిన్నపిల్లని తీసుకొచ్చి దేశమంతా తిప్పి ఆఖరి చనిపోయే క్షణంలో వీళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళని కొట్టేటువంటి పరిస్థితి. అంటే ఎవరు సురక్షితంగా ఉన్నారు? ఫార్మసీలో కూడా అంతే. వీళ్ళు వెళ్ళి మెడికల్ షాప్స్ లోకి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ అక్కడ ఇస్తే కనుక వాళ్ళు చెప్పే ధరలు కానీ వాళ్ళు అడుగుతున్నటువంటి ఇవి కానీ చూసి వీళ్ళు భరించలేకపోతే పిల్లల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారంట. ఈ పిల్లల్ని మీరే చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతున్నారు. అంటే ఎంత రాక్షసత్వం ఉందో వాళ్ళని అర్థం చేసుకోవచ్చు. 1 మిలియన్ అని ఆవిడ చెప్తోంది. అంటే 10 లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చేసారు. గతంలో మన దగ్గర 2.2 మిలియన్ మనకు ఇక్కడ ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. సడన్ గా ఒక 1 మిలియన్ అడిషన్ అయిపోయింది. 3.2 మిలియన్ నిరుద్యోగులు ఈ దేశంలో ఉన్నారు. ఈ 10 లక్షల మంది వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ దేశంలో నిమడరు, ఎవరికి పని చేసేటువంటి కెపాసిటీ లేదు. 1%, 2% ఏదో కొద్దిగా గొప్ప చదువుకున్నారు, కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా సోషల్ సెక్యూరిటీని ఆధారంగానే బతకాలి. వీళ్ళు మన హాస్పిటల్స్ మీద పడి వాళ్ళు తింటారు, ఇక్కడే వాళ్ళు మన మీద ఒత్తిడి తీసుకొస్తారు. దీన్ని తట్టుకునే కెపాసిటీ మన దగ్గర లేదు అని స్పష్టంగా చెప్పింది ఆవిడ. నేను చెకోస్లోవాకియా దేశానికి చెందినటువంటి వ్యక్తి, నేను జర్మనీలో వెళ్ళి జర్మనీలో ట్రీట్మెంట్ చేసి నేను ఏదో సంపాదిద్దామని వచ్చాను, కానీ నేను ఆఫ్రికాకి వెళ్ళదలుచుకోలేదు, నేనేదో ఏషియాకి వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు జర్మనీ ఒక ఆఫ్రికానో ఒక ఏషియానో పోలినట్టు ఉంది. కాబట్టి నేను ఈ పరిస్థితుల్లో మళ్ళీ నా దేశానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పి. ఇంకేం చెప్పిందంటే జర్మనీ చాలా పెద్ద దేశం, కనీసం ఇక్కడ ఇంత నాశనం అవుతున్నా ఏదో కొద్ది గొప్ప ఊపిరి తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చేమో. చెకోస్లోవాకియా వెళ్తే అక్కడ ఇంతకంటే పిచ్చిదనం ఉంది, అక్కడ ఇంకా కేయోటిక్ గా ఉంటుంది అక్కడ అని చెప్పింది. అంటే ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆవిడ ఒక సవాల్ విసిరింది. వీళ్ళందరూ ట్రైన్లలో వస్తున్నప్పుడు, బస్సుల్లో వస్తున్నప్పుడు, ఫ్లైట్లలో వస్తున్నప్పుడు కొంతమంది ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, ఈ వోక్ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళు స్టేషన్లకు వెళ్ళి వాళ్ళని ఆహ్వానించారు, కౌగులించుకొని మా దేశానికి రండి రండి అని చెప్పి మాట్లాడిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. సమాజం ఇంత నాశనం అవుతుంటే మీరందరూ ఇండల్లో కూర్చొని హ్యాపీగా మీరు టీవీలు చూసుకుంటూ మీరు కూర్చున్నారే, మీకేం పట్టదా దీంట్లో? ఇప్పుడు వచ్చి మీరు చెప్పండి వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకం, వీళ్ళు చేస్తున్నటువంటి దారుణాలు. సిఫిలిస్ రోగం ఉన్నటువంటి వ్యక్తి తన మూత్రము ఈ నర్సుల మీద తీసినట్ట, వాడు కంటామినేట్ అవ్వచ్చు. ఇంతటి అసలు నీచంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, వాళ్ళని ఆహ్వానించిన వ్యక్తులు ఎక్కడ పోయారు? ఎక్కడ మాయమైపోయారు? ఇంక్లూజివిటీ, డైవర్సిటీ ఇవన్నీ ఎక్కడ పోయినాయి? యాంటీ ఇస్లామాఫోబియా ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఈ దేశం ఇంకా బతుకుతుందా అని ఆవిడ లెటర్ రాసింది, చాలా అద్భుతంగా రాసింది. మనం చాలా కొన్ని అంశాలు డిస్కస్ చేశాము, కానీ మనం మాట్లాడుకునేటువంటి అంశాలు చాలు ఆ సమాజం ఎలా కొలాప్స్ అవుతుందో చూస్తున్నాం. అందుకనే మనం గత ఆల్మోస్ట్ కొన్ని నెలలుగా మనం ఈ 2 సెక్షన్స్ పెట్టుకున్నాం. హిపోక్రసీ ఆఫ్ ద వెస్ట్, కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ. మనకు దీని కొరతనే ఉండదు. కావాలంటే ఇంకా అసలు గ్లోబల్ రౌండప్ లాంటిది ఒక వెస్టర్న్ కొలాప్స్ తర్వాత హిపోక్రసీ, ఈ 2 సెక్షన్స్ మీద ఒక రౌండప్ చేసుకోవచ్చు మనం. అంత డేటా వస్తుంది మనకి. ఆ సమాజం ఎలా నాశనం అవుతుందో మన కళ్ళెదురుగా మనం చూస్తున్నాం. కరెక్ట్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్లోబల్ రౌండప్లో చాలా విషయాలు మీరు ప్రతి వారం మిస్ అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, చాలామందిని ఎడ్యుకేట్ చేస్తున్నారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. ఈ వారం 188వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.